హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు హ్యాపీగా ఆదివారం మా క్రికెట్ నగరం ఫస్ట్ వీక్ ఐపీఎల్ 2021 రివ్యూ విందామని మీరు అందరూ కూడా చాలా ఎక్సైటింగ్ ఉన్నారని మాకు తెలుసు. అన్ఫార్చునేట్లీ మన సన్ రైజర్స్ అయితే మీ సండే ఇంకా ఎక్స్ట్రా ఎంజాయబుల్గా ఉండేటట్టు మన సన్ రైజర్స్ పెర్ఫార్మెన్స్ అయితే లేదు. బట్ వేరే టీమ్స్ అంటే మన సన్ రైజర్స్ ఒక్కరే ఆడరు కదా, ఐపీఎల్ ఇంకా 7 టీంలు ఉన్నాయి. సో ఈ మిగిలిన 7 టీంలు ఇప్పటి వరకు జరిగిన 9 గేమ్స్లో ఎట్లా పెర్ఫామ్ చేశారు, వాళ్ళ టీమ్ స్ట్రెంగ్స్ ఏంటి, వాళ్ళ టీమ్ వీక్నెస్ ఏంటి, ఇంకా గోయింగ్ ఫార్వర్డ్ వాళ్ళ టీమ్ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉండబోతుంది, వీటన్నిటి గురించి మనం ఒక క్లియర్, క్రిస్ప్ అండ్ బ్రీఫ్ రివ్యూ చేయడానికి మనతో పాటు రాహుల్ అండ్ కార్తికేయ జాయినింగ్ అస్ ఆల్ ద వే ఫ్రమ్ శాండిగో. సో వెల్కమ్ రాహుల్ అండ్ కార్తికేయ. ఫస్ట్ థింగ్, a very short and simple question to you guys. So first week చూసిన తర్వాత ఐపీఎల్, who do you think has certainly can make it to the top 2 at the end of IPL? సో అంటే నాకు వచ్చేసి అంటే ఎవరైతే కాన్ఫిడెంట్ గా ఉన్నారు టీమ్స్ లో అంటే నాకు తెలిసి ఐ వుడ్ సే నన్ ఆఫ్ దెమ్. బట్ ఇక చూసుకుంటుంటే ముంబై ఈస్ బెటర్ ప్లేస్డ్ యాజ్ యూజువల్ అన్నట్టు అనిపిస్తుంది, అటు ఇటు చేసి. ఈవెన్ దో దే హ్యావ్ ఆబ్వియస్ వీక్నెసెస్ ఫర్ ద వికెట్స్ ఆర్ ప్లేయింగ్ ఆన్, అండ్ ఈ ఇయర్ ని హార్దిక్ పాండ్యా బౌలింగ్ ఎట్లెస్ సెవరల్ ఫ్యాక్టర్స్ ఉన్నా గానీ, బట్ అటు ఇటు చేసి లుక్స్ లైక్ దే విల్ పుల్ త్రూ. అవును, నాకు కూడా రాహుల్ చెప్పినట్టు ఏ టీం చూసినా కొన్ని వీక్నెసెస్ అక్కడ ఉంటాయి. కానీ ముంబై వాళ్ళ రెప్యుటేషన్ తో ఐ థింక్ ఆ ఎక్స్పీరియన్స్ అండ్ రెప్యుటేషన్ అయితే ఉంది. సో క్లోజింగ్ గేమ్స్ అయితే ఏ టీం చేయగలలేదు. సో ముంబై ఆ క్లోజింగ్ గేమ్స్ ఎక్స్పీరియన్స్ తో ప్లే ఆఫ్స్ చేస్తారు అనిపిస్తుంది. ఓకే, దట్ వాజ్ వండర్ఫుల్ గైస్. చాలా సుత్తు లేకుండా, సోది లేకుండా చాలా సింపుల్గా ఆన్సర్ చెప్పారు. సో ముంబై ఇండియన్స్ ఎప్పటిలాగే మరలా జనరల్గా వాళ్ళు ముంబై ఇండియన్స్కి ఎప్పుడు కూడా స్టార్టింగ్ ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద సీజన్ కొంచెం స్ట్రగుల్ అవుతారు. కానీ ఈసారి ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయినా మళ్ళీ నెక్స్ట్ 2 మ్యాచెస్లో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చారని చెప్పాలి. సో మనం ఫస్ట్ మాట్లాడుకోవాల్సిన మ్యాచ్ వచ్చేసి మండే జరిగిన మ్యాచ్, పంజాబ్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్. సో ఐ థింక్ ఇప్పటివరకు జరిగిన మ్యాచెస్లో దిస్ హ్యాస్ టు బి వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్సైటింగ్ గేమ్స్, ఎక్సైటింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద నెంబర్ ఆఫ్ రన్స్ దట్ వాజ్ స్కోర్డ్ అని కూడా చెప్పొచ్చు. సో ఆ మ్యాచ్లో పర్టికులర్గా రాజస్థాన్, ఎస్పెషల్లీ గివెన్ దట్ దే డిడ్ నాట్ హ్యావ్ జోఫ్రా ఆర్చర్, అసలు did you expect those guys to perform as well as they did in the both games so far? నాకైతే వాళ్ళకి బ్యాటింగ్ అయితే ప్రాబ్లమ్స్ ఏమంత లేదు. ఎందుకంటే వాళ్ళ ఎంటైర్ లైన్అప్ చూస్తే పేస్ పవర్ హిటర్స్ అయితే ఉన్నారు. అండ్ ఆ వాంకేడే ట్రాక్ లో పేస్ అండ్ బౌన్స్ చాలానే ఉండింది. సో బెన్ స్టోక్స్, జాస్ బట్లర్, సంజు శాంసన్ వాళ్ళందరూ దే హ్యావ్ ద స్ట్రాంగెస్ట్ పేస్ పవర్ హిట్టింగ్ బేస్ ఇన్ ద ఎంటైర్ కాంపిటీషన్ అనమాట. సో వాళ్ళ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ అయితే ఇట్ వాస్ కంప్లీట్లీ అలాంగ్ ఎక్స్పెక్టెడ్ లైన్. వాళ్ళ బౌలింగ్ అయితే వితౌట్ జోఫ్రా ఆర్చర్ ఒక కంప్లీట్ మల్టీ ఫేస్ బౌలర్ అయితే లేనట్టే. సో అదైతే కొంచెం అక్కడ కాంపెన్సేట్ చేయాల్సి వచ్చింది. అండ్ అదే క్రిస్ మారస్ కూడా ఫస్ట్ గేమ్ ఫర్ హిస్ న్యూ ఫ్రాంచైజ్ కదా. సో కొంచెం అది వాంకేడేకి అడాప్ట్ చేసేది కూడా కష్టమైంది. సో బోత్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్ ఫర్ బోత్ టీమ్స్ వాజ్ అలాంగ్ ఎక్స్పెక్టెడ్ లైన్స్ అయితే నాకు. రాజస్థాన్ వచ్చేసి నేను ఇప్పుడు ఆర్చర్ లేకపోయినా కానీ దే హ్యావ్ గుడ్ ఇనఫ్ టీమ్ అని ఎందుకు అనుకున్నామంటే, ఫిజ్ అండ్ మారిస్ నిజంగా యాక్చువల్ గా మంచి ఎడిషన్స్, వాళ్ళకి మంచి వెల్ రౌండెడ్ అటాక్ ఉంది అనుకున్నాము. దానితో నీకు చేతన్ సకారి యాక్చువల్ చాలా ఇంప్రెసివ్ బౌలింగ్ వేస్తున్నాడు. సో బౌలింగ్ పరంగా దే లుక్ ఫైన్, బట్ బ్యాటింగ్ కొంచెం అటు అంటే నీకు స్ట్రోక్స్ లేకపోవడంతో నీకు ఫస్ట్ మ్యాచ్ లో ఇంజురీ వెళ్ళిపోయాడు, అక్కడ కొంచెం వీక్నెస్ కనిపిస్తుంది. అండ్ బట్లర్ ఇస్ నాట్ ఫైరింగ్, నీకు తను మరి మిడిల్ ఆర్డర్ రోల్ ప్రాబ్లం వల్లనో మరి ఏంటో కానీ. సో దాట్ ఈస్ అన్ ఇష్యూ. బట్ దే హ్యావ్ అంటే నీకు చూసుకుంటే నీకు సెకండ్ మ్యాచ్ ఎట్లా క్లోజ్ అవుట్ చేశారు, నీకు మారిస్ ని ఫస్ట్ మ్యాచ్ ఎట్లయితే సంజు శాంసన్ నీకు సింగిల్ తీయలేదు, అందరు అనుకున్నారు ఓకే మారిస్ ఇస్ నో లాంగర్ ద బ్యాట్స్మెన్ దట్ వి న్యూ ఇన్ 2016 and 2017. బట్ చూస్తే నీకు నెక్స్ట్ మ్యాచ్ లో నీకు రబాడా లేదు, ఎవరు లేడు, అందరినీ కొట్టండి డెత్ లో. అఫ్ కోర్స్ ఇట్ వాస్ పువర్ బౌలింగ్, బట్ అంటే నీకు టీమ్ నీకు విత్ ముస్తఫిజుర్ అండ్ మారిస్ ప్లేయింగ్, ఐ మీన్ ఐ థింక్ వాళ్ళిద్దరిని కంబైన్ చేస్తే జోఫ్రా ఆర్చర్ వస్తాడు. సో ఈ 2 players ఆర్ కంబైనింగ్ టు ఫిల్ ద వాయిడ్ ఫర్ జోఫ్రా ఆర్చర్ అన్నట్టుంది. సో ఐ థింక్ దే విల్ డూ గుడ్. అండ్ ఓన్లీ సంజు శాంసన్ కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్ వస్తే ఇక దే విల్ గో టు ప్లే ఆఫ్స్ ఏమో. బట్ మనకి కన్సిస్టెన్సీ ఒకటే ప్రాబ్లం మీకు సంజు శాంసన్ నుంచి, ఎస్పెషల్లీ విత్ స్టోక్స్ గాన్, దట్ విల్ బి అన్ ఇష్యూ అనుకుంటున్నా. అవును రాహుల్, చాలా కరెక్ట్ పాయింట్ హైలైట్ చేసావు. బెన్ స్టోక్స్ మిస్ అవ్వడం అనేది ఖచ్చితంగా రాజస్థాన్ రాయల్స్కి పెద్ద ఎదురు దెబ్బలని చెప్పాలి. ఎందుకంటే ఆల్రెడీ జోఫ్రా ఆర్చర్ లేనప్పుడు వాళ్ళ టీం కొంచెం బౌలింగ్ పరంగా స్లైట్లీ లైట్ ఉన్నట్టు కనబడింది. అండ్ బెన్ స్టోక్స్ రూపంలో ఒక మంచి ఆల్రౌండ్ ఆప్షన్ మిస్ అవడంతో ఇంకా వాళ్ళ టీం కొంచెం అంటే
ఇప్పటి వరకు డీసెంట్గానే పర్ఫామ్ చేసిన, నాకు తెలిసి గోయింగ్ ఫార్వర్డ్ టీమ్స్ విల్ స్టార్ట్ టు ఎక్స్పోజ్ దేర్ వీక్నెస్ ఏరియాస్ అని అనుకుంటున్నాం. అండ్ ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్ వాళ్ళ సెకండ్ గేమ్ నువ్వు చెప్పినట్టు ఢిల్లీతో చాలా కన్విన్సింగ్గా విన్ అయ్యారు. అండ్ ఆ మ్యాచ్లో స్పెసిఫిక్గా క్రిస్ మారిస్ మ్యాచ్ జరిగే ముందు ఎలన్ విల్కిన్స్ ఒక ఇంటర్వ్యూ తీసుకుంటాడు అనమాట. సో ఆ ఇంటర్వ్యూలో క్రిస్ మారిస్ని స్పెసిఫిక్గా బ్యాటింగ్ గురించి అడుగుతాడు. అంటే అసలు ఏంటి నీ బ్యాటింగ్ గురించి అసలు ఎవరు వినట్లేదు, ఎవరు చెప్పుకోవట్లేదు, అసలు ఈ బ్యాటింగ్ సంగతి మర్చిపోయావా అని అడుగుతాడు. సో దానికి క్రిస్ మారిస్ ఏం చెప్తాడంటే, అసలు నా వరకు బ్యాటింగ్ టీంకి నా బ్యాటింగ్ అవసరం వచ్చిందంటే మేము మంచి పొజిషన్లో లేనట్టు అర్థం. మోస్ట్లీ నా బ్యాటింగ్ వరకు రాలేదంటే మేము మంచి పొజిషన్లో ఉన్నట్టు. బట్ మోస్ట్లీ నాకైతే నేను ఎక్కువగా బ్యాటింగ్ అంటే తను ఒక విధంగా ఎట్లాంటి సంకేతం ఇచ్చాడంటే, బ్యాటింగ్ పరంగా తను కాంట్రిబ్యూట్ చేయడం అంటే బౌలింగ్ పరంగా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నట్టు చెప్పాడు. బట్ లక్కీగా ఆ రోజు తనకు అవకాశం వచ్చింది అండ్ ప్రూవ్ చేసుకున్నాడు. బట్ సో సింపుల్గా రాజస్థాన్ రాయల్స్ పర్ఫార్మెన్స్ సమ్అప్ చేయాలంటే, ఒక మ్యాచ్ వాళ్ళు ఆల్మోస్ట్ చాలా క్లోజ్ మార్జిన్తో ఓడిపోయారు. అది ఢిల్లీ క్యాపిటల్స్ పైన సంజు శాంసన్ లాస్ట్ బాల్ డిజాస్టర్ అందుకే గుర్తుంటుంది. అండ్ నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి వాళ్ళు చాలా కన్విన్సింగ్ అని చెప్పలేము, యాక్చువల్లీ అది ఢిల్లీ వాళ్ళు లైక్ ఐ థింక్ వీ కెన్ సే దట్ దేవ్ డ్రాన్ విక్టరీ ఫ్రమ్ ద క్లాజ్ ఆఫ్ డిఫీట్, ఫ్రమ్ ద జాస్ ఆఫ్ డిఫీట్. స్నాచింగ్ విక్టరీ అవుట్ ఆఫ్ ఫ్రమ్ ద జాస్ ఆఫ్ డిఫీట్. యా సో ఎనీవేస్ ఒక విధంగా చెప్పాలంటే రాజస్థాన్ రాయల్స్ వాళ్ళు డీసెంట్గానే పర్ఫామ్ చేశారు. బట్ గోయింగ్ ఫార్వర్డ్ బెన్ స్టోక్స్ అండ్ జోఫ్రా ఆర్చర్ లేకపోవడం అనేది ఎంతవరకు వాళ్ళ టీంని హర్ట్ చేస్తుంది అనేది మనకి ముందున్న మ్యాచెస్లో కనబడబోతుంది. డేవిడ్ మిల్లర్ సాధారణంగా డేవిడ్ మిల్లర్ గురించి చాలా ఐపీఎల్లోనే కాదు మామూలుగా తన హిట్టింగ్ రేంజ్ ఎస్పెషల్లీ ఆన్ ద లెగ్ సైడ్ అండ్ టువర్డ్ ఫ్రమ్ దట్ స్క్వేర్ లెగ్ టు మిడ్ వికెట్ రీజన్లో చాలా మంచి పాజిటివ్స్ అని చెప్తారు డేవిడ్ మిల్లర్ గురించి. కానీ రీసెంట్గా ఐపీఎల్స్లో పాపం లాస్ట్ ఇయర్ కూడా ఐ డోంట్ థింక్ వీ హెవ్ సీన్ మచ్ ఆఫ్ డేవిడ్ మిల్లర్. ఐ థింక్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, లాస్ట్ ఇయర్ డేవిడ్ మిల్లర్ డిడ్ నాట్ ఈవెన్ ఫేస్ ఎ సింగిల్ బాల్ అండ్ ఆఫ్టర్ దట్ ద ఓన్లీ గేమ్ దట్ హీ ప్లేడ్ అండ్ ఆఫ్టర్ దట్ ఐ డోంట్ థింక్ హీ ప్లేడ్ అన్ ఐపీఎల్ గేమ్. సో ఈ సీజన్ ఇప్పుడు తనకి మంచి కంబ్యాక్ లాంటి మ్యాచ్ అయితే ఒకటి దొరికింది, ఆల్మోస్ట్ సెంచరీ కొట్టాడు. సో డేవిడ్ మిల్లర్ నాక్ గురించి ఏమైనా చెప్తావు రాహుల్ అండ్ కార్తికేయ? అవును, బెన్ స్టోక్స్ అయితే he adds that pace for hitting value in the top order and వాళ్ళకైతే అది లాస్ ఉంటుంది. కానీ డేవిడ్ మిల్లర్ అయితే లాస్ట్ 12 months లో కొంచెం ఏదో బ్యాటింగ్ లో క్లిక్ అయినట్టుంది. ఇట్స్ లైక్ ఓవెన్ మార్గన్ కూడా ప్రీవియస్ లో హీ వాజ్ అన్ ఐపీఎల్ ఫెయిలియర్ అనమాట. కానీ ఇన్ వన్ ఆఫ్ దిస్ లాస్ట్ టూ ఇయర్స్ లో ఏదో ఒకటి క్లిక్ అయింది. అండ్ మిల్లర్ కూడా ఆ పాకిస్తాన్ T20 సిరీస్ ఐపీఎల్ ముందు చూస్తే హీ వాజ్ హిట్టింగ్ ద బాల్ వెరీ వెల్ అనమాట. సో అది ట్రాన్స్లేట్ చేసి ఇఫ్ యూ కెన్ టేక్ ఇట్ టు ద ఐపీఎల్, ఆ పేస్ పవర్ హిట్టింగ్ వాల్యూ అండ్ మీరు చెప్పినట్టు లెగ్ సైడ్ స్లాగింగ్ వాల్యూ ఉంటే ఆ మిడిల్ ఆర్డర్ అయితే సార్టెడ్ అయిపోతుంది. అండ్ బట్లర్ అయితే ఇట్ ఇస్ అ మ్యాటర్ ఆఫ్ హిమ్ గెయినింగ్ ఫామ్. అది అంత పెద్ద కన్సర్న్ అయితే కాదు, కొంచెం ప్రాబ్లమ్స్ ఉంది అగేన్స్ట్ మూవ్మెంట్ అగేన్స్ట్ స్లో బాల్, కానీ బట్లర్ క్వాలిటీ అయితే మనకు తెలుసు. సో ఏదో ఎక్కడొక్కడ టోర్నమెంట్ లో హీల్ ఫైండ్ హిస్ ఫామ్. సో మిల్లర్ ఆ మిడిల్ ఆర్డర్ ని కంట్రోల్ చేస్తే దే ఆర్ వెరీ వెల్ రౌండెడ్ బ్యాటింగ్ యూనిట్. సో కార్తికేయ, వుడ్ యూ సే ఇప్పుడు స్టోక్స్ లేకపోవడం వీళ్ళకి బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ కూడా అంటావా, కన్సిడరింగ్ మిల్లర్స్ ఫామ్? ఇప్పుడు నీకు రాజస్థాన్కి మిడిల్ ఆర్డర్ ఇన్ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి, నౌ ఇఫ్ బట్లర్ గోస్ టు ఓపెన్ ఇన్ హిస్ బెస్ట్ పొజిషన్ పాసిబుల్, నీకు బట్లర్ ఎంత మిడిల్ ఆర్డర్ లో సక్సెస్ అవ్వగలిగినా కానీ ఓపెనర్ గా బెస్ట్. సో తను టాప్ ఆర్డర్ లో ఉండి నీకు మిడిల్ ఆర్డర్ నీకు మిల్లర్ కంట్రోల్ చేయగలిగితే ఇట్ ఇస్ బెస్టా? బికాస్ స్టోక్స్ కుడ్ నాట్ డూ దట్ రోల్, అందుకే వాళ్ళు రాజస్థాన్ వాళ్ళు సఫర్ అయ్యారు లాస్ట్ సీజన్. బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అంటే కొంచెం కాంట్రవర్షియల్ అవుతుంది అనుకుంటా. కానీ మనం చెప్పినట్టు స్టోక్స్ కూడా సెట్ అవుతే మిడిల్ ఆర్డర్ లో స్పిన్ కూడా హీ కెన్ హిట్. అది బట్లర్ అండ్ మిల్లర్ అయితే కొంచెం దే ఆర్ ల్యాకింగ్ ఇన్ దట్ అనిపిస్తుంది. సో వాంకేడే బయట వెళ్తే కెన్ దే ప్లే స్పిన్ యాజ్ వెల్ as స్టోక్స్ ప్రొవైడ్స్ యాజ్ ఎ లెఫ్ట్ హ్యాండర్ అయితే కొంచెం క్వశ్చన్ మార్క్స్ ఉంది. కానీ లైక్ యూ సెడ్ బట్లర్ బెస్ట్ పొజిషన్ లో ఉన్నాడు, మిల్లర్ బెస్ట్ పొజిషన్ లో ఉన్నాడు. సో ఆ వైపు చూస్తే కొంచెం అయితే ఆ స్టోక్స్ లాస్ కి కాంపెన్సేట్ చేయగలుగుతారు. కెన్ దే మేక్ ఇట్ ఎ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్? అది కొంచెం కష్టం అవుతుంది అనిపిస్తుంది. సో అది రాజస్థాన్ టీం గురించి జరిగిన ముచ్చట్లు. ఇంకా మన నెక్స్ట్ టీంకి మూవ్ అయిపోదాం. సో మన నెక్స్ట్ టీం వచ్చేసి రీసెంట్గా టీం నేమ్ చేంజ్ చేసుకున్న పంజాబ్ కింగ్స్. సో పంజాబ్ కింగ్స్ వాళ్ళు ఒక మ్యాచ్లో వచ్చేసి 221 కొట్టారు. అండ్ నెక్స్ట్ మ్యాచ్లో వచ్చేసి ఆ 221లో హాఫ్ కూడా కొట్టలేకపోయారు సిఎస్కేతో పైన. సో రెండు కాంట్రాస్టింగ్ పర్ఫార్మెన్సెస్గా చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్లో ఫుల్ డామినేట్ చేశారు. అంటే టిపికల్ ముంబై బ్యాటింగ్ ట్రాక్ పైన అసలు కేఎల్ రాహుల్ రెచ్చిపోయాడు అండ్ అలాగే దీపక్ కూడా మంచిగా ఫామ్లోకి వచ్చాడు.
కానీ నెక్స్ట్ మ్యాచ్ చూస్తే ఆల్మోస్ట్ ఒక కంప్లీట్ డిజాస్ట్రస్ పర్ఫార్మెన్స్గా చెప్పుకోవచ్చు చెన్నై సూపర్ కింగ్స్ పైన. సో ఓవరాల్గా ఇప్పుడు జరిగిన 2 మ్యాచెస్ చూసి కార్తికేయ అండ్ రాహుల్, బోత్ ఆఫ్ యూ, వాట్ యూ థింక్ ఈజ్ పంజాబ్ కింగ్స్ మెయిన్ స్ట్రెంగ్త్ గోయింగ్ ఫార్వర్డ్ ఇన్ ద టోర్నమెంట్? సో వాళ్ళ మెయిన్ స్ట్రెంత్ అంటే ఎప్పుడు మనం పోయినేడంతా వాళ్ళ బ్యాటింగ్ స్ట్రెంత్ ఉండే, బౌలింగ్ వీక్ ఉండే. కానీ ఇప్పుడు ఏంటో ఏది వాళ్ళ స్ట్రెంత్ కరెక్ట్ గా డిసైడ్ కాలేకపోతున్నాం. ఎందుకంటే ఈవెన్ దో దర్ బ్యాటింగ్ ఇస్ రియలీ గుడ్, కానీ చూస్తే నీకు జై రిచర్డ్సన్ నంబర్స్ వన్ ఆడించాల్సి వస్తుంది. యాక్చువల్ మనం ప్రివ్యూ చేస్తున్నప్పుడు కూడా, మనం ప్లేయింగ్ లో వేసుకున్నప్పుడు కూడా జై రిచర్డ్సన్ నంబర్స్ వన్ పెట్టుకున్నాం మనం, బికాస్ ఆఫ్ దర్ ల్యాక్ ఆఫ్ మిడిల్ ఆర్డర్ డెప్త్ అక్కడ. కానీ వాళ్ళు అంటే హైలీ డిపెండెంట్ ఆన్ కేఎల్ రాహుల్. అబ్బా, నువ్వు కేఎల్ రాహుల్ తను ఎట్లయితే ఫస్ట్ మ్యాచ్ లో నీకు వీళ్ళ మీద, రాజస్థాన్ మీద ఎట్లయితే ఆడాడో, ప్రాపర్ స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేస్తూ, ప్రాపర్ నీకు లూజ్ బాల్స్ 6లు కొడుతూ, నీకు అలా అయితే 91 రన్స్ ఎట్లయితే కొట్టాడో, సెకండ్ మ్యాచ్ రన్అట్ అయ్యాడు. బట్ ఈవెన్ ఇఫ్ యూ వుడ్ హావ్ స్టేడ్ దేర్ విత్ గేల్ అండ్ దీపక్ కూడా, పూరన్ టు ప్లే అరౌండ్ హిమ్, నీకు తేడానే ఉండేది. నీకు అంత వాళ్ళంత తక్కువ అయితే కొట్టేవాళ్ళు కదా ఎస్కే మీద, నీకు వేరే ఉండేది రిజల్ట్. సో అదే ఇట్ ఇస్ హైలీ డిపెండెంట్ ఆన్ కేఎల్ రాహుల్ అనిపిస్తుంది. ఇప్పుడు నీకు మయాంక్ అగర్వాల్ కూడా చాలా బ్యాడ్ ఫామ్ లో ఉన్నాడు. చూస్తే 2 మ్యాచ్ల్లో నీకు బ్యాడ్ గా అవుట్ అయ్యాడు. నీకు ఆస్ట్రేలియా టూర్ లో అయిన లాస్ ఆఫ్ ఫామ్ ఇంకా కంటిన్యూ అవుతుంది. బాగా అవుట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఉన్నట్టున్నాడు. మేబీ అంటే నేను డైరెక్ట్ గా ఏమంటా అంటే ప్రభ్సిమ్రన్ సింగ్ ఛాన్స్ ఇవ్వాలి, బికాస్ చాలా ముస్తాక్ అలీలో చాలా బాగా ఆడుతున్నాడు కాబట్టి. బట్ అది పక్కన పెడితే అసలు అంటే, బట్ ద బ్రాండ్ ఆఫ్ క్రికెట్ అయితే ఐ రియలీ ఎంజాయ్ పంజాబ్ అనమాట. నీకు పూరన్ నీకు 2 మ్యాచ్లో ఫెయిల్ అయినా కానీ, దీపక్ కూడా యాక్చువల్ గా తనని పూరన్ కంటే పైన పంపిస్తున్నారు బ్యాటింగ్ ఆర్డర్ లో, నంబర్ 4. తను అసలు ఇంకా పూరన్ కి ధీటుగా ఆడుతున్నాడు అసలు. అండ్ ఎస్పెషలీ దట్ నీకు ఆ రాజస్థాన్ మ్యాచ్ లో ఆడిన పర్ఫార్మెన్స్ మాత్రం, అంటే నీకు ఒక ఇండియన్ డొమెస్టిక్ బ్యాట్స్మెన్ కి అంత రేంజ్ ఉండడం మాత్రం అది అంత ఈజీ కాదు. సో ఇప్పుడు మనకు అర్థమవుతుంది అనమాట, సన్ రైజర్స్ వాళ్ళు ఎందుకు నీకు 2016 నుంచి 2019 వరకు ఎందుకు ఊడాను పెట్టుకొని తిరిగారు. ఈవెన్ దో నీకు ఏం పెద్ద ఆడకపోయినా, ఏమీ నీకు ఒక్క 50 కూడా కొట్టలేదు, 30 ఒక్కసారి 30 కొట్టాడు అనుకుంటా. సో అంత పూర్ రికార్డ్ ఉన్నా కానీ నీకు టామ్ మూడీ కానీ ఎవరైనా కానీ ఎందుకు అంత బ్యాక్ చేశారనేది మనకు అర్థమైంది. సో ఈ సీజన్ నాకు తెలిసి బ్రేక్ త్రూ అనుకుందాం ఇక దీపక్ కూడాకి. అంటే నేను ముందు కూడా చెప్పాను, లాస్ట్ ఇయర్ సిఎస్కే మ్యాచ్ లో దీపక్ కూడా ఆడిన ఇన్నింగ్స్ నా మై ఫేవరెట్ ఐపీఎల్ లో, వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఇన్నింగ్స్ అనమాట. సో అలాంటి ఇన్నింగ్స్ ఇప్పుడు ఈ సీజన్ కూడా ఫస్ట్ మ్యాచ్ లో ఆడాడు. సెకండ్ మ్యాచ్ లో కూడా చాలా యాక్చువల్ మంచి ఫామ్ లో కనిపించాడు అనమాట. ఇంకా సెకండ్ మ్యాచ్ లో వచ్చేస్తే నీకు యాక్చువల్ గా నీకు షారుఖ్ ఖాన్ కూడా బాగా ఆడాడు. సో వాళ్ళకి బ్యాటింగ్ పరంగా ఓకే, కానీ నీకు బట్ ఇట్ ఈస్ నాట్ ప్రూవెన్ అనమాట. నీకు నంబర్ 7 వచ్చేసి నీకు ఇట్లా నీకు జై రిచర్డ్సన్ వస్తున్నాడు అంటే, నీకు ఎప్పుడైనా నీకు ఆ సాఫ్ట్ అండర్ బెల్లీ ఉందని ఆ టీమ్స్ కి అర్థమవుతుంది. అండ్ బౌలింగ్ లో నా ఎందుకో రైలీ మెరిడిత్ మంచి పేస్ వేస్తున్నాడు, కానీ లెంత్ మాత్రం తన ఇండియన్ పిచ్చెస్ కి తగ్గట్టు వేయట్లేదు. నీకు సెకండ్ మ్యాచ్ లో కొంచెం ఎండింగ్ కి నీకు రైనాకు ఒక ఓవర్ వేసాడు, అది సూపర్ వేసాడు అసలు నీకు షార్ట్ బాల్స్. కానీ అంత ముందు వరకు కూడా ఎందుకో ఫుల్ వేస్తున్నాడు, మంచి 145+ వేసి నీకు హాఫ్ వాలీ వేస్తే ఏం లాభం చెప్పు, హాఫ్ వాలీ ఇంకా స్లాట్ లో వేస్తే. సో అది అడ్జస్ట్ అయితే గానీ వాళ్ళు బాగుపడరు. బట్ జై రిచర్డ్సన్ ఇస్ ఫైన్. ఫస్ట్ మ్యాచ్ లో ఆఫ్ కోర్స్ సంజు శాంసన్ వెంట ఆఫ్టర్ గానీ, అంటే ఓవరాల్ గా తెలుగు ఓకే, కానీ ఆఫ్ కోర్స్ వాళ్ళకి బ్యాటింగ్ ఆర్డర్ నీకు మరీ నీకు యాంకర్ ఇన్నింగ్స్ ఆడే బ్యాట్స్మెన్ ఒకటే ఉన్నాడు. సో మేబీ నంబర్ 4 నంబర్ 5 లో కూడా మేబీ హెన్రికేస్ లాంటి వాళ్ళని ఆడిస్తారా అనేది చూడాలి. మరి ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హెన్రికేస్ యాక్చువల్. చాలా మంచి బ్యాలెన్స్ ఇస్తాడు టీం కనిపిస్తుంది నాకు. మరి హ్యావ్ టు సీ వాట్ దే విల్ డు. కార్తికేయ నువ్వేమంటావు? అదే మీరు చెప్పినట్టు ఈ వాంఖడే పిచెస్ లో చూస్తే కేఎల్ రాహుల్ నథింగ్. ఎందుకంటే ఆ పేస్ పవర్ హిట్టింగ్ రేంజ్ అండ్ యాంకర్ రోల్ అయితే కేఎల్ రాహులే హీ కెన్ గివ్ త్రూ అవుట్ ది ఇన్నింగ్స్ అనమాట. సో లాస్ట్ 2 మ్యాచెస్ ఎందుకు పూర్ అండ్ ఫెయిల్ అయ్యాడు, బికాస్ బోత్ మ్యాచెస్ లో ఆ 7 to 16 ఓవర్ ఫేజ్ విచ్ ఈస్ బెస్ట్ సూటెడ్ టు ఆ ఫేజ్ లో ఆడగలలేదు. సో హీ హ్యాడ్ టు బ్యాట్ ఇన్ ద పవర్ ప్లే ఆర్ ఇన్ ద డెత్ ఓవర్స్. అండ్ ఆ పేస్ రేంజ్ అయితే పూర్ అండ్ ఇంకా హీస్ డెవలపింగ్ అనమాట. సో ఇట్స్ బిట్ ఆఫ్ అ కన్సర్న్. అండ్ ఇప్పుడు గేల్ అండ్ మయాంక్ కూడా చూస్తే దే ఆర్ వెరీ హైలీ వాలటైల్ బ్యాట్స్మెన్ కాబట్టి కొంచెం ఇట్స్ ఎక్స్పెక్టెడ్ అనమాట. 220 and 100 వాళ్ళు గివెన్ దేర్ బ్రాండ్ ఆఫ్ బ్యాటింగ్ అది అవుతుంది. కానీ పాజిటివ్స్ చూస్తే లైక్ యూ సెడ్, హూడా అండ్ షారుఖ్ ఖాన్ ఇద్దరు 1 మ్యాచ్ లో పర్ఫామ్ చేశారు. అండ్ ఆ 5 and 6 పొజిషన్స్ ఆర్ వెరీ క్రూషియల్ కదా. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా మనం చూస్తే సర్ఫరాజ్, మందీప్ వాళ్ళందరూ ఆడిచ్చారు, అండ్ మ్యాక్స్వెల్ కూడా. అండ్ ఎవరు క్రాక్ చేయగలలేదు. సో ఆ 5 and 6 కొంచెం అష్యూరెన్స్ అయితే ఉంది. పేస్ బౌలింగ్ వాళ్ళ సెకండ్ బెస్ట్ పేస్ బౌలింగ్ అటాక్ అనిపిస్తుంది ఆఫ్టర్ ఢిల్లీ క్యాపిటల్స్. ఎందుకంటే
మొహమ్మద్ షమి అయితే బాగా ట్రాన్స్ఫార్మ్ అయ్యాడు ఫ్రమ్ లాస్ట్ 2 seasons. ఆ 2 seasons ముందు చూస్తే హీ వాజ్ అ స్పెషలిస్ట్ రెడ్ బాల్ బౌలర్ అనమాట. అండ్ నౌ ఆ హార్డ్ లెన్స్ వాడుతున్నాడు అండ్ పవర్ ప్లేలో కూడా స్వింగ్ వస్తుంది. సో హీస్ ట్రాన్స్ఫార్మ్డ్ హిస్ T20 గేమ్. అండ్ మెరిడిత్ అండ్ జాయ్ రిచర్డ్సన్ ఇంకా వాళ్ళు దే ఆర్ అడాప్టింగ్ టు ఇండియన్ కండిషన్స్. కానీ మెరిడిత్ లాస్ట్ 2 matches చూస్తే ఆ రైనా ఓవర్ అండ్ ఫస్ట్ గేమ్ లో కూడా 21 of 12 ఉంది అండ్ హీ కన్సిడర్డ్ ఓన్లీ 8 runs. సో హర్షదీప్ అయితే బాగా వేశారు లాస్ట్ ఓవర్, కానీ రైలీ మెరిడిత్ ఓవర్ కూడా చాలా అండర్ రేటెడ్. సో గివెన్ హౌ హర్షదీప్ ఇస్ బౌలింగ్ ప్లస్ ఆ 3 సీమర్స్ ఎక్స్ప్రెస్ సీమర్స్ చూస్తే వాళ్ళ పేస్ అటాక్ వెల్ రౌండెడ్ గా ఉంది. అండ్ చెపాక్ కి మూవ్ అవుతే కూడా ఇఫ్ దే వాంట్ ఎక్స్ట్రా బ్యాటింగ్ డెప్త్ ఫేబిన్ ఆలన్ ని దే కెన్ బ్రింగ్ ఇన్ ద టీమ్. ఎందుకంటే they already have Arshdeep, Shami as 2 lock Indian seamers kada. So కొంచెం extra flexibility కూడా they can make use of. So overall అయితే I think they have to change their balance according to conditions అన్నమాట. And కొంచెం volatile అయితే ఉంటుంది. So it's about how KL Rahul and one of Gale or Pooran in those middle overs వాళ్ళు ఒక్కరు కంట్రోల్ చేస్తే I think they'll be fine. అంటే ఇప్పుడు ఫేబిన్ ఆలన్ నంబర్ 7 ఆడగలిగితే ఐ థింక్ దిల్ హ్యావ్ ద బెస్ట్ బ్యాలెన్స్ కదా. ఇప్పుడు మెరిడిత్ బదులు మేబీ వాళ్ళు ఫేబిన్ ఆలన్ ఆడించి మేబీ అలా నీకు అడ్జస్ట్ చేశారు అనుకో, నీకు బౌలింగ్ రిసోర్సెస్ కూడా నీకు సెకండ్ స్పిన్నర్ ఫేబిన్ ఆలన్ గా పెట్టుకొని దెన్ ఐ థింక్ వాళ్ళు సక్సెస్ అవుతారు అనిపిస్తుంది. అవును, కొంచెం వాంకేడలో కష్టం అవుతుంది బికాస్ వాంకేడలో స్పిన్నర్స్ ఆర్ కన్సిడరింగ్ లాట్ ఆఫ్ రన్స్. కానీ 2 matches చెపాక్ లో ఉంది వాళ్ళకి, సన్ రైజర్స్ అండ్ ముంబై ఇండియన్స్. సో ఆ 2 matches లో ఫేబిన్ ఆలన్ ఆడి ఎట్లా ఆడుతాడో చూస్తే చాలా బ్యాలెన్స్ వస్తుంది. ఎందుకంటే 7 batsmen ఉంటారు ప్లస్ 8 జాయ్ రిచర్డ్సన్ అండ్ 4 ఫ్రంట్ లైన్ బౌలర్స్ ప్లస్ ఆలన్ సెకండ్ స్పిన్నర్. సో అక్కడైతే బ్యాలెన్స్ కూడా సెట్ అవుతుంది. ఆల్రైట్ గైస్, నేను ఎంత ట్రై చేసినా సరే ఎంతైనా మీ లోపల ఉన్న కింగ్స్ 11 పంజాబ్ ఫ్యాన్స్ ఇద్దరు బయటకు వచ్చారు. సో ఎనీవేస్ ఆల్రైట్ నైస్. ఇంకా మరి నెక్స్ట్ టైం వచ్చేసి మనం కోల్కతా నైట్ రైడర్స్ గురించి మాట్లాడుకుందాం. సో కోల్కతా నైట్ రైడర్స్ ఇప్పటివరకు జరిగిన 2 matches, ఒకటి వచ్చేసి ఎస్ఆర్హెచ్ పైన ఆడారు అండ్ ఇంకొకటి వచ్చి ముంబై ఇండియన్స్ పైన ఆడారు. సో కొంచెం ఫస్ట్ మ్యాచ్లో వచ్చి వాళ్ళు 10 runsతో వాళ్ళు విన్ అయ్యారు, సెకండ్ మ్యాచ్ 10 runsతో లూజ్ అయ్యారు. సో బేసికలీ దే గాట్ ఏ టేస్ట్ ఆఫ్ దేర్ ఓన్ మెడిసిన్ అని చెప్పొచ్చు సెకండ్ మ్యాచ్లో. ఎందుకంటే ముంబై ఇండియన్స్ పైన వాళ్ళు చేజింగ్లో ఎంత బాగా స్క్వీజ్ చేశారో ముంబై ఇండియన్స్ మనకి ఆ మ్యాచ్, ఎస్పెషల్లీ గివెన్ ఆండ్రే రసెల్ ఆ రోజు పాపం తను ఫస్ట్ టైం 5 తీశాడు అండ్ కానీ బ్యాటింగ్లోకి వచ్చేసరికి పాపం ఏమాత్రం స్టార్ పర్ఫార్మెన్స్ లేకుండా బాగానే కట్టడి చేశారు ముంబై ఇండియన్స్. కానీ వన్ ఆఫ్ ద మేజర్ హైలైట్స్ కోల్కతా నైట్ రైడర్స్కి ఏంటంటే లాస్ట్ ఇయర్ నుంచి ఈ సీజన్కి వాళ్ళు ఖచ్చితంగా స్ట్రాటజీస్ అయితే చేంజ్ చేశారు. అయితే ఇన్ టర్మ్స్ ఆఫ్ హౌ దే ఆర్ యూజింగ్ ప్యాట్ కమిన్స్ ఆర్ గివెన్ హౌ ఫ్లెక్సిబుల్ దేర్ బ్యాటింగ్ ఆర్డర్ ఈజ్. అండ్ ఆల్సో నితీష్ రాణా యాక్చువల్లీ హీ వాజ్ స్ట్రగ్లింగ్ లాస్ట్ సీజన్ అనుకుంటే, కానీ మిడ్ సీజన్ కొంచెం ఫామ్లో వచ్చాడు. కానీ ఈసారి స్టార్టింగ్ నుంచి కొంచెం మంచి ఫామ్లో కనబడుతున్నాడు. సో డూ యూ థింక్ ఇస్ దిస్ ద సీజన్ అగైన్ ఫర్ కేకేఆర్ ఆర్ ఆర్ వి లైక్ లుకింగ్ టూ మచ్ ఇంటూ ఇట్? అంటే కేకేఆర్ వాళ్ళు ఈసారి బాగా లో ప్రొఫైల్ మీద ఉండే, మనం ఫస్ట్ నుంచి అదే అనుకున్నాం. బేసిక్ గా మనకు అర్థం కాలే వాట్ ఎక్స్పెక్ట్ ఉందేమో అన్నట్టుండే, వాళ్ళు ఎలా ఆడతారో తెలియదు అన్నట్టుండే. అండ్ ఒకటి క్లియర్ గా ఏమనిపిస్తుంది అంటే ఇక సునీల్ నారాయణ్ ఇస్ లైక్ సెకండరీ టర్సరీ ఆప్షన్ అన్నట్టు అనిపిస్తుంది తను ఇప్పుడు. ఎందుకంటే వరుణ్ చక్రవర్తి నీకు ఫస్ట్ 2 matches లో వేసిన కన్సిస్టెన్సీ కూడా నీకు వెరీ గుడ్ ఉండే. అసలు ఇంకా తనని కాన్ఫిడెంట్ గా ప్లేయర్స్ అయితే పిక్ చేయట్లే. ఎస్పెషల్లీ నీకు ముంబై మ్యాచ్ లో అయితే ఇషాన్ కిషన్ కి అయితే అర్థమే కాలే బాల్ ఇటు తిరుగుతుందో. సో వాళ్ళు ఇక సునీల్ నారాయణ ఇస్ హిస్టరీ అనుకోవచ్చు. ఇంకా నితీష్ రాణా అండ్ శుభ్మన్ గిల్ ఎందుకు ఆ ఓపెనింగ్ కాంబినేషన్ ఇది నాట్ ఫర్ ఎవ్రీడే అనిపిస్తుంది. నితీష్ రాణాని అంత నమ్మలేము, తను హై పేస్ బౌలింగ్ మీద సస్పెక్ట్ ఉంటాడు తను. ఓకే, సన్ రైజర్స్ మ్యాచ్ లో అయితే ఈజీ బౌలింగ్ అటాక్ ఉండే తనకు, మంచిగా నీకు భూవి అయినా కానీ ఆ రోజు నటరాజన్ అయినా కానీ సందీప్ శర్మ అయినా కానీ స్వింగ్ లేకుండా ఏం లేకుండా మంచి మీడియం పేస్ లో బౌలింగ్ వచ్చింది, ఈజీగా 80 runs కొట్టేశాడు. బట్ అది ఫామ్ మొత్తం కంటిన్యూ అవుతుందా అంటే నాకైతే డౌటే. శుభ్మన్ గిల్ మాత్రం చాలా అండర్ పర్ఫార్మ్ చేస్తున్నాడు తను ఉన్న పొటెన్షియల్ కి అది కానీ అసలు. సో తను కూడా కేఎల్ రాహుల్ అన్నలాగా స్ట్రైక్ రేట్ ఇస్ ఓవర్ రేటెడ్ అన్నాడు. కేఎల్ రాహుల్ తెలుసుకున్నాడు ఇప్పుడు స్ట్రైక్ రేట్ ఓవర్ రేటెడ్ గా చాలా ఇంపార్టెంట్ అని. శుభ్మన్ గిల్ కూడా తెలుసుకోవాలి హోప్ఫుల్లీ. కానీ వాళ్ళకున్న వీక్నెస్ అంటే నాకు తెలిసి అదే, నీకు ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్ వేస్తున్నాడు ఇండియన్ పేసర్, నీకు తను బ్యాకప్ చేయడానికి పెద్ద ఎవరు లేరు నీకు. అంటే నీకు శివమ్మావి కొద్దిగా ఇంజూరీ ప్రోన్ ఉన్నాడు, నగర్ కోటి కూడా నీకు అంత మంచిగా వేస్తున్నాడు అని వినిపించట్లే నాకు.
సో ఇంకా ఇంకా మార్గన్ బ్యాటింగ్ ఇంకో పెద్ద రెడ్ మార్క్ ఉంది. తను అంటే ఇండియా సిరీస్ లో కూడా అంత మంచి ఫామ్ లో ఉన్నట్టు అనిపించలేదు. ఇప్పుడు కూడా అంటే హాఫ్ బ్యాక్డ్ ఉన్నాడు. బట్ దినేష్ కార్తిక్ చూస్తే కొంచెం మంచి టచ్ లో ఉన్నాడు. సో దట్ ఈస్ అ గుడ్ ఇండికేషన్. కానీ ఇంకోటి ఏంటంటే ఆండ్రే రసెల్ ని 2 మ్యాచెస్ లో చూసాము. తను అంటే మ్యాచ్ ప్రాక్టీస్ లేకనా, లేకపోతే నీకు ఫిట్నెస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి బ్యాటింగ్ మర్చిపోయాడా? అసలు అసలు నువ్వు చెప్పు కార్తికేయ, నీకు వాట్ ఈస్ రాంగ్ విత్ రసెల్ అసలు? అదే వాళ్ళు కేకేఆర్ 2019 వాళ్ళ పెద్ద సీజన్ చూస్తే దే గేవ్ ఆండ్రే రసెల్ 70-80 runs లాస్ట్ 5 overs అండ్ వాళ్ళకి దే గాట్ అవే విత్ ఇట్ అనమాట. కానీ ఇప్పుడు చూస్తే ఆ 50-60 runs కన్నా ఎక్కువ ఇస్తే రిస్క్ అనిపిస్తుంది. రసెల్ అయితే మ్యాచ్ ప్రాక్టీస్ అనిపిస్తుంది బికాస్ టెక్సస్కి వెళ్ళాడు అండ్ హీ వాజ్ వర్కింగ్ ఆన్ హిస్ ఫిట్నెస్ అండ్ 6 months ఏం క్రికెట్ ఆడలేడు. సో కొంచెం యాజ్ హీ గెట్స్ మోర్ మ్యాచ్ ప్రాక్టీస్ హీ షుడ్ ఫైర్ అనిపిస్తుంది అవుట్ సైడ్ చెపాక్. కానీ విత్ ఇన్ చెపాక్ ఆన్ స్లోవర్ పిచ్చెస్ అయితే గివెన్ ఓవెన్ మార్గన్ హ్యాజన్ 30 అయితే క్రాస్. సో దట్ వే ఐ థింక్ కొంచెం దే హ్యావ్ టు బి మోర్ కాషియస్. ఓకే. సో కేకేఆర్ ఇంకా అంటే నాకు ఆయన్ మోర్గన్ అండ్ బ్రెండన్ మెక్కలమ్ కాంబినేషన్ ఎప్పటి నుంచో నేను చాలా పెద్ద ఫ్యాన్ని. సో వాళ్ళు స్టార్ట్ చేయడానికి అంటే సీజన్ ముందు కొంచెం లో ప్రొఫైల్ కనపడినా డోంట్ బి సర్ప్రైజ్డ్ ఇఫ్ దే ఎండ్ అప్ ఇన్ ద టాప్ 2. ఎందుకంటే నాకైతే బలంగా నమ్మకం ఉంది. ఎస్పెషల్లీ ఆండ్రే రసెల్ అంటే ఎప్పుడూ లాగా డెత్ ఓవర్స్లో ఏదో వచ్చి గుడ్డిగా బౌలింగ్ వేయడం కాకుండా ఈసారి కొంచెం బౌలింగ్ వెనకాల చాలా థింకింగ్ ఉన్నట్టు కనబడుతుంది. అంటే స్ట్రాటజికల్గా ఇప్పుడు మన సన్ రైజర్స్ మ్యాచ్లో కూడా మాట్లాడుకున్నాం, తను ఎట్లయితే రౌండ్ ద వికెట్ వచ్చి టార్గెట్ చేశాడు. ఈవెన్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ చూసుకున్నా సరే తను సేమ్ టాక్టిక్ ఇంప్లిమెంట్ చేశాడు ముంబై ఇండియన్స్ పిచ్చెస్ పైన కూడా. So it is an indication that he's just not bowling for the sake of it. He's also, there's a lot of thinking that had gone behind why they have chosen Russell as their death bowler. So ఇప్పటివరకు అయితే వర్కౌట్ అయింది. బట్ ఐ థింక్ when they move on to other tracks we have to see whether Russell is able to adapt to those conditions and bowl as well. కమిన్స్ మంచి ఇంప్రూవ్మెంట్ అనిపించాడు నాకు. అది ఉంది కేకేఆర్ లో. కమిన్స్ రోల్ కూడా చేంజ్ చేశారు కదా లాస్ట్ ఇయర్. ఐ థింక్ కార్తికేయ కెన్ ఎక్స్ప్లెయిన్ బెటర్ వాట్ కమిన్స్ డిడ్ లాస్ట్ ఇయర్ అండ్ వాట్ డిఫరెంట్ ఈస్ డూయింగ్ దిస్ ఇయర్. అవును, లాస్ట్ ఇయర్ కమిన్స్ అయితే టాప్ లో ఫస్ట్ 3 overs వేసాడు అండ్ అది నాకైతే కొంచెము న్యూ రోల్ అనిపించింది. ఎందుకంటే ఆస్ట్రేలియాలో అయితే హీ ఈజ్ అ ఫస్ట్ చేంజ్ బౌలర్ కదా. సో అది లాస్ట్ ఇయర్ అయితే దే డోంట్ హ్యావ్ పవర్ ప్లే బౌలింగ్ ఆప్షన్స్ అనిపించింది. ఈసారి అయితే వాళ్ళు హర్భజన్ అండ్ వరుణ్ చక్రవర్తిని పవర్ ప్లేలో యూటిలైజ్ చేస్తున్నారు. సో కమిన్స్ అయితే ఫ్రీడ్ అప్ అయిపోయాడు. ఆ మిడిల్ ఓవర్స్ ఎన్ఫోర్సర్, ఆ హార్డ్ లెన్స్, ఆ న్యాచురల్ లెన్స్ అయితే ఇట్స్ సూటెడ్ ఫర్ మిడిల్ ఓవర్స్ కదా. సో దట్ వే ఐ థింక్ అదే మీరు చెప్పినట్టు బౌలింగ్ టాక్టిక్స్ అయితే స్పాట్ ఆన్ అనిపిస్తుంది సో ఫార్ ఇన్ టోర్నమెంట్. యా, అంటే వాళ్ళు మొత్తం నేతన్ లీమన్ వచ్చి రావడం వల్ల మరి ఏంటో వాళ్ళు కంప్లీట్ డేటా మీద పోతున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే నీకు హర్భజన్ సింగ్ వచ్చి ఒకే ఒక ఓవర్ వేయడము నీకు ఇన్నింగ్స్ మొత్తంలో తను పక్కా నీకు డేవిడ్ వార్నర్ కే బౌలింగ్ వేయడానికి వచ్చినట్టు. అండ్ ఇంకా సెకండ్ మ్యాచ్ లో కూడా అంటే నీకు చాలా అంటే వాళ్ళు కరెక్ట్ గా బ్యాట్స్మెన్ నీకు వికెట్ పడంగానే ఒక టైప్ ఆఫ్ బాల్ వచ్చేస్తున్నాడు. అంటే నీకు వేరే టీమ్స్ తో కంపేర్ చేస్తే కేకేఆర్ వాళ్ళు మేబీ బికాస్ దే హ్యావ్ 2 అనలిస్ట్ బాగా ఇక 100% డేటా మీద ఉన్నట్టు అనిపిస్తుంది. ఏమంటావు? యాక్చువల్లీ రాహుల్, డోంట్ బి సర్ప్రైజ్డ్. ఎందుకంటే ఐ థింక్ ఆయన్ మోర్గన్ అండ్ బ్రెండన్ మెక్కలమ్ బోత్ ఆర్ కంప్లీట్లీ అన్కన్వెన్షనల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హౌ దే సార్ట్ ఆఫ్ టేక్ సమ్ ఆఫ్ ది డెసిషన్. సో వాళ్ళిద్దరు కూడా మిడిల్ సెక్స్ ఆడుతున్న రోజుల నుంచి లండన్ వీధుల్లో కలిసి పబ్బులకు పోయి చాలా చేశారు. సో కంప్లీట్గా స్టాట్స్ అండ్ డేటా పైన ఆధారపడే కాంబినేషన్ అదైతే కాదు. అంటే వేరే క్యాప్టెన్ ఆర్ వేరే కోచ్ ఏదైనా ఉండుంటే maybe there's a chance that I could have believed that theory that they're somehow relying too much on stats ani. But considering it is Brendan and Ian Morgan, I don't think they're too much into stats. But yeah, definitely stats do play a very key role in determining what the matchups are and all that. But ఒకటైతే క్లారిటీగా చెప్పుకోవాలి, ఇయాన్ మోర్గన్ కూడా ఇంటర్వ్యూలో చాలా క్లియర్గా చెప్పాడు ఏంటంటే వాళ్ళ టీమ్ ఆ ముంబైతో 10 runs ఓడిపోవడం అనేది ఒక పెద్ద హార్ట్ బ్రేక్ లాంటి లాస్ అయినా ఈవెన్ షారుఖ్ ఖాన్ కూడా ట్వీట్ చేశాడు, కేకేఆర్ ఫ్యాన్స్ అందరికీ నిజంగా చాలా సారీ, ఇట్లాంటి పర్ఫార్మెన్స్ అసలే అంటే చాలా బాధలో ట్వీట్ చేసినట్టు అర్థమవుతుంది. కానీ ఆయన్ మోర్గన్ యాటిట్యూడ్ చూస్తే ఎప్పుడు తను ఎంత కామ్ అండ్ కంపోజ్డ్ ఉంటాడో అట్లాగే ఉన్నాడు. సో ఐ డోంట్ థింక్ దట్ టూ మచ్ they're relying too much on numbers, but yeah, given the deadly combination of Baz and Ian Morgan, I won't be surprised if they do end up doing really well in this tournament. అదే మన టీం కూడా ఎగ్జాంపుల్ చూస్తే
ఆ లాస్ట్ మ్యాచ్ ఆ హార్ట్ బ్రేక్ అయినాక 4 చేంజెస్ పానిక్ బటన్ ప్రెస్ చేసేసారు. వెరస్ కేకేఆర్ అయితే ఆ మెథడ్ ఫాలో చేసి కామ్ అండ్ కంపోజ్డ్ గా ఇఫ్ దే స్టిక్ టు వాట్ దే డిడ్ పర్ఫెక్ట్లీ అగేన్స్ట్ ముంబై విత్ ద బౌలింగ్ లైన్అప్, వాళ్ళైతే సెట్ అయిపోతారు అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఎవ్రీ మ్యాచ్ మనం చూస్తే సో ఫార్ ఎవ్రీ ఫేజ్ ఆఫ్ ద మ్యాచ్ కూడా క్లియర్ ప్లాన్స్ ఉంది అండ్ బాగా ఎగ్జిక్యూట్ చేస్తారు. సో ఆ కొంచెం అష్యూర్డ్నెస్ అయితే ఉంది. షకీబ్ అల్ హసన్ దిస్ ఇయర్ నాకు తెలిసి చాలా అంటే చాలా క్రూషల్ రోల్ ప్లే చేయబోతున్నాడు అనిపిస్తుంది. తన బౌలింగ్ చాలా డేంజరస్ గా ఉంది, ఎస్పెషల్లీ చపాక్ మీద. తను అంటే నిజంగా సన్ రైజర్స్ 2018 క్యాంపెయిన్ లో కూడా షకీబ్ అల్ హసన్ చాలా సైలెంట్ పర్ఫార్మర్ అప్పుడు. సో కానీ తన బ్యాటింగ్ మరి నంబర్ 6 నంబర్ 7 ముందు కూడా కేకేఆర్ లో స్టార్టింగ్ లో ఆడేటప్పుడు షకీబ్ అక్కడే ఆడేవాడు, కానీ అక్కడ వేస్ట్ అవుతున్నట్టు అనిపిస్తుంది. మరి తన బ్యాటింగ్ ఎట్లా యూజ్ చేసుకుంటారు చూడాలి మరి. వెల్ లాట్ ఆఫ్ క్వశ్చన్ మార్క్స్. సో కేకేఆర్ ఇప్పటి వరకు మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే బాగానే పర్ఫామ్ చేశారు. సో హోప్ఫుల్లీ వాళ్ళ ముందున్న సీజన్ మరి ఎంత ఎక్సైటింగ్ ఉంటుందో చూద్దాము. సో మూవింగ్ ఆన్, మన నెక్స్ట్ టీం వచ్చేసి మా నమ్మ బెంగళూరు టీం ఆర్సీబీ. ఈసారి కప్ నమ్మదే. సో ఏంటి ఎప్పట్లా కాకుండా ఆర్సీబీ ఈసారి చాలా ప్లెజెంట్లీ వాళ్ళు 2/2 విన్ అవ్వడం జరిగింది at the start of the season. So are you guys surprised by how well RCB performed in the first couple of games, or do you guys think it's just a thunder and there's some big disaster waiting for the rest of the season? ఏమో రాజు, వాళ్ళు ఎట్లా ఆడతారో తెలియదు కానీ భజన మాత్రం మామూలుగా లేదు. ఫ్యాన్స్ దగ్గర నుంచి ఇంకా వాళ్ళ దగ్గర నుంచి కూడా, కోహ్లీ దగ్గర నుంచి డివిలియర్స్ దగ్గర నుంచి వాళ్ళు ఎట్లున్నారంటే ఆల్రెడీ టేబుల్ టాప్ లో ఉన్నాం. అదే మన మీద ట్రోల్ చేస్తున్నారు రాజు. అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారు అసలు అసలు సన్ రైజర్స్ గురించి త్వర మాట్లాడుతున్నాం కానీ అసలు అవును వాళ్ళు అంటే 2 మ్యాచెస్ లో గెలిచినా కానీ అవి ఎందుకో నాకు అంటే వాళ్ళు క్యారీ ఫార్వర్డ్ చేయగలుగుతారని అనుకోవట్లేదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే హర్షల్ పటేల్ నీకు 2 మ్యాచెస్ బాగా వేసాడు, కానీ నన్ను అడిగితే హీజ్ సెకండ్ వర్జన్ ఆఫ్ సిద్ధార్థ్ కోహ్లీ. సో ఎప్పుడో అప్పుడు పట్టుకుంటారు. నీకు ఇంత మన ఫ్లైటెడ్ లెగ్గి ఇలాంటి వాళ్ళే నీకు వీడియో అనాలిసిస్ చేసి నీకు కామన్ పీపులే దే ఆర్ ఏబుల్ టు ఫైండ్ అవుట్ ప్యాటర్న్స్. అలాంటిది నీకు ఐపీఎల్ టీమ్స్ ఆ మాత్రం కనుక్కోలేవా? ఎప్పుడు నీకు ఎలా బౌలింగ్ యాక్షన్ లో ఎప్పుడు చేంజ్ ఉంటుంది, బాల్ ఎట్లా పట్టుకుంటాడు నీకు హర్షల్ పటేల్, నీకు చేంజ్ ఆఫ్ పేస్ వేసేటప్పుడు ఎప్పుడు పేస్ ఆన్ వేస్తాడని ఆ మాత్రం తెలుసుకోలేరా? నీకు 2 మ్యాచెస్ లో చూస్తే తన బౌలింగ్ క్రూషల్ ఉండే నీకు డెత్ లో. సో తన్ని క్వాలిటీ డెత్ బౌలర్ గా నీకు మనం ఊహించుకోవడం అనేది ఆర్సీబీ వాళ్ళకి అది అంటే ఇఫ్ వి మేక్ హిమ్ ద బెస్ట్ డెత్ బౌలర్ ఇన్ ద టోర్నమెంట్, ఇంకా వేరే టీమ్స్ అన్ని దే హావ్ దెమ్సెల్వ్స్ టు బ్లేమ్ అనుకుంటున్నా. కానీ ఒకటి చెప్పుకోవాలి, ఏమాటకామంటే సిరాజ్ పవర్ ప్లే బౌలింగ్ మాత్రం ఎక్సెప్షనల్ గా ఇస్తున్నాడు 2 మ్యాచెస్ లో. అసలు సూపర్ బౌలింగ్ అసలు. నీకు ఎస్పెషల్లీ సెకండ్ మ్యాచ్ లో సన్ రైజర్స్ తో ఆడుతున్నప్పుడు నీకు సాహాన్ ఎట్లయితే రూమ్ ఇవ్వకుండా ఇంత యాక్యురేట్ గా బౌలింగ్ వేసాడు, దట్ వాస్ సూపర్. ఈవెన్ ఫస్ట్ మ్యాచ్ లో కూడా నీకు రోహిత్ శర్మ వీళ్ళందరికి కూడా నీకు పెద్ద రన్స్ ఇవ్వకుండా బాగా వేసాడు బౌలింగ్. సో అది పాజిటివ్. బట్ డెత్ బౌలింగ్ చూడడానికి బాగుంది, కానీ జేమిసన్ చేత ఇంకా నీకు పటేల్ చేత తీపిస్తున్నారు, కానీ గోయింగ్ ఫార్వర్డ్ వాళ్ళు దెబ్బతింటారు ఆ విషయంలో. సో కార్తికేయ, ఇప్పటి వరకు ఆర్సీబీ బౌలింగ్ టాక్టిక్స్ చూసి, అంటే ఇప్పటి వరకు వాళ్ళు జరిగిన 2 మ్యాచెస్లో కూడా 2 కూడా ఆల్మోస్ట్ కొంచెం లో స్కోరింగ్ అఫైర్సే. బట్ ఆన్ ట్రాక్స్ దట్ ఆర్ డీసెంట్ ఫర్ బ్యాటింగ్, డూ యూ థింక్ దే హ్యావ్ ద బౌలింగ్ టు కంట్రోల్ అండ్ గివ్ దెమ్ విన్స్? మనం ప్రీ సీజన్ చూసి హర్షల్ పటేల్ అండ్ కైల్ జెమిసన్ అండ్ సిరాజ్ డెత్ ఓవర్స్ లేస్తారంటే 70-80 వెళ్తారు అనిపించింది. కానీ ఆ స్లో ట్రాక్స్ లో దే సర్వైవ్డ్ అనుకుంటా. ఆ కటర్స్ అంతా బాగా గ్రిప్ అయ్యాయి అండ్ బోత్ సన్ రైజర్స్ అండ్ ముంబై బ్యాటింగ్ లైన్అప్స్ అంతా దే కుడెంట్ పవర్ హిట్స్ అండ్ హిట్ సిక్సెస్ అనుకుంటా. సో బట్ అవుట్ సైడ్ దట్ వెళ్తే ఇఫ్ దే గో టు స్మాలర్ గ్రౌండ్స్ లైక్ ఢిల్లీ, ఇఫ్ దే గో టు కోల్కతా, కొంచెం ఎక్స్పోజ్ అవుతుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఆ స్లో బాల్స్ అండ్ కటర్స్ అయితే అంత గ్రిప్ ఉండదు. సో ఆ మిస్టరీ అయితే వెళ్ళిపోతుంది. ఆ హర్షల్ పటేల్ స్లో బాల్స్ అండ్ డిప్పర్స్ వేస్తే ఇట్ వోంట్ లాస్ట్ ఫర్ ది ఎంటైర్ సీజన్ అనుకుంటా. బ్యాటింగ్ వైజ్ అయితే మ్యాక్స్వెల్ అండ్ ఏబీ డివిలియర్స్ ఆ కోర్ అయితే బాగుంది, నెంబర్ 4 అండ్ నెంబర్ 5. లాస్ట్ ఇయర్ మనం చూస్తే ఆ మిడిల్ ఓవర్స్ లో దే వర్ స్టాగ్నేటింగ్ అలాట్, కానీ మ్యాక్స్వెల్ ఈసారి అగైన్స్ స్పిన్ బాగా రేంజ్ చూపిస్తున్నాడు యాజ్ అపోజ్ టు ప్రీవియస్ సీజన్స్. సో అక్కడైతే కొంచెం పాజిటివ్ ఉంది. కానీ టోటల్ చూస్తే టాప్ ఆర్డర్ లో కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మీరు లోవర్ ఆర్డర్ ఇస్ ఓవర్లీ డిపెండెంట్ ఆన్ ఏబీ డివిలియర్స్ అండ్ బౌలింగ్ లో కూడా చహల్ ఇంకా హీస్ స్ట్రగ్లింగ్ టు ఫైండ్ ఫార్మ్ కదా. సో ఓవరాల్ అయితే
టేబుల్ టాపర్స్ మరి అయితే అనిపించలేదు. సో కొంచెం రియాలిటీ చెక్ అయితే వస్తుంది అనుకుంటా ఇన్ ద నెక్స్ట్ రౌండ్. అవును, కార్తికేయ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి కూడా చెప్పాలి. ఎందుకంటే యుజ్వేంద్ర చహల్ హ్యాస్ బీన్ ఆర్సీబీస్ గో టు బౌలర్ ఫర్ లైక్ లాస్ట్ ఫ్యూ సీజన్స్. సో చహల్ ఫామ్ అయితే డెఫినెట్లీ లైక్ ఈవెన్ ఫ్రమ్ ఇండియా సిరీస్ మనం చూస్తున్నాం, చహల్స్ ఫామ్ హ్యాస్ బీన్ ఆన్ ద డిక్లైన్. అండ్ ఆల్సో వాషింగ్టన్ సుందర్ లాస్ట్ ఇయర్ అయితే కోహ్లీ చాలా స్మార్ట్ గా యూస్ చేశాడు. సెకండ్ హాఫ్ ద సీజన్ లో కొంచెం వాషింగ్టన్ సుందర్ని పవర్ ప్లే ఓవర్స్లో యూస్ చేయడం, అండ్ అలాగే రైట్ లెఫ్ట్ కాంబినేషన్తో సంబంధం లేకుండా వాషింగ్టన్ సుందర్ని మంచి అటాకింగ్ ఆప్షన్గా యూస్ చేయడం చూస్తాం. కానీ ఈ ఇయర్ అంటే కాంట్రాస్టింగ్, జనరల్గా చెన్నై ఇప్పటి వరకు జరిగిన మ్యాచెస్లో స్పిన్కి బాగా అనుకూలిస్తుందని చెప్తున్నారు. కానీ ఆర్సీబీ విక్టరీస్ చూసుకుంటే ఐ థింక్ ఇట్స్ దేర్ పేసర్స్ హూ డిడ్ ద మెజారిటీ ఆఫ్ ద వర్క్ రాదర్ దెన్ స్పిన్నర్స్. అఫ్ కోర్స్ దే ఇస్ దట్ వన్ సర్ప్రైజ్ ఓవర్ ఫ్రమ్ షాబాజ్ అహ్మద్, 3 వికెట్స్ పడిన ఓవర్ సన్ రైజర్స్ పైన అందరికీ గుర్తుంటుంది. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ వన్ మైనర్ స్పార్క్, ఐ థింక్ చెన్నై ట్రాక్స్ పైన వాళ్ళ స్పిన్నర్స్ ఎంత ఎఫెక్టివ్గా లేకపోవడానికి వాట్ డూ యూ థింక్ వుడ్ బి ద రీజన్స్? అవును, నాకైతే కోహ్లీ అంత బాగా యూజ్ చేయలేదు అనిపించింది. ఎస్పెషలీ వాషింగ్టన్ సుందర్ ఫస్ట్ మ్యాచ్ అగేన్స్ట్ ముంబై ఇండియన్స్ చూస్తే క్రిస్లిన్ బ్యాటింగ్ ఆడేటప్పుడు దే ఫెడ్ హిమ్ డాన్ క్రిస్టియన్ అండ్ హర్షల్ పటేల్. అది ఎనీవన్ కుడ్ సీ దోస్ 12-13 రన్ ఓవర్స్ కమింగ్ అనమాట. సో అక్కడైతే వాషింగ్టన్ సుందర్ని ఇంకా దే కుడ్ హావ్ యూజ్డ్ ఇన్ ద పవర్ ప్లే, పోస్ట్ పవర్ ప్లే లో కూడా దే కుడ్ హావ్ యూజ్డ్ ఇన్ ద ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది ఇన్నింగ్స్. కానీ అంత బాగా వాడలేదు అనిపిస్తుంది. సిరాజ్ అయితే క్రెడిట్ టు హిమ్ బికాస్ హీ బౌల్డ్ వెల్, దే మైట్ నాట్ హ్యావ్ ఫౌండ్ ద నెసెసిటీ అనమాట. కానీ అదే కొంచెం రియాలిటీ చెక్ అయితే వస్తుంది అనుకుంటా. సో వన్స్ దే డూ దట్ కొంచెం అడ్జస్ట్ చేయగలుగుతారు. బట్ ఓవరాల్ అయితే బ్యాలెన్స్ మనం చూస్తే కొంచెం అన్కన్విన్సింగ్ అనిపిస్తుంది. అసలు మ్యాక్స్వెల్ కి ఏం 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 బోన్విటా ఇచ్చి పంపిస్తున్నారో తెలియదు. అసలు చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నాడు. అసలు ఫస్ట్ మ్యాచ్ లో నీకు ఎప్పుడైతే సింగిల్ తీసాడో ఫస్ట్ బాల్, నీకు అక్కడి నుంచే నాకు ఓకే మ్యాక్స్వెల్ లుక్స్ డిఫరెంట్ ప్లేయర్ అన్నట్టు ఉన్నాడు, వేరేగా ఆడుతున్నాడు అని. సో ఏమో మరి ఏబిడి విలియర్స్ కోహ్లీ ఉన్నారు కాబట్టి ప్రెజర్ లేదో మరి వాట్ మే బి ద రీజన్ తెలియదు. కానీ మ్యాక్స్వెల్ అయితే చాలా బాగా ఆడుతున్నాడు, అది మాత్రం పాజిటివ్ ఒప్పుకోవాలి అది. బట్ అంటే వాళ్ళకి ఇప్పుడు ఒక్కటి నాకు పాయింట్ ఏమి నాకు అనిపిస్తుంది అంటే స్టైల్ ఆఫ్ ప్లే మాత్రం కంప్లీట్లీ డిఫరెంట్ ఉంది ఆర్సీబీది. ప్రతిసారి ఆడినట్టయితే ఆడట్లేదు వాళ్ళు, నీకు ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు బ్యాటింగ్ ఆర్డర్ లో. షాబాజ్ అహ్మద్ పిచ్ హిట్టింగ్ పంపించారు. సో ఇట్లాంటివన్నీ నీకు వాషింగ్టన్ సుందర్ ఫస్ట్ మ్యాచ్ లో నీకు ఓపెనింగ్ పంపించారు. ఇవన్నీ నీకు అంటే కొంచెం డిఫరెంట్ ఉంది అంటే వాళ్ళ ఓరియంటేషన్ డిఫరెంట్ ఉంది. అంటే ఇప్పుడు మరి మేబీ కోహ్లీ కంటే మేబీ హెసన్ ఎక్కువ రోల్ ప్లే చేస్తున్నాడా అనేది క్వశ్చన్. ఇంత ముందు వరకు ఆర్సీబీ టీమ్స్ అన్ని కోహ్లీ ఎట్లా అంటే అట్లా నడుచుకునేవన్నట్టు అనుకునేవాళ్ళం. అలా చాలా మటుకు అది కరెక్ట్ కూడా. అంటే ఇప్పుడు కోహ్లీ మెల్లిగా ఇది యాక్సెప్టింగ్ ఒపీనియన్స్ అన్నట్టు అనిపిస్తుంది. సో అది ఆర్సీబీ ఫ్యాన్స్ అయితే కొంచెం మేబీ ఖుషి ఉంటారు ఆ విషయంలో. బికాజ్ ఇన్ని రోజులుగా వర్క్ అవ్వని టాక్టిక్స్ ని ఇప్పుడు చేంజ్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో ఆ పరంగా దేర్ ఇన్ గుడ్ స్పేస్ అనుకుంటా. బట్ ముందుంది ముసళ్ళ పండగ, ఎందుకంటే వాళ్ళ ఆక్షన్ లో మాత్రం ఫెయిల్ అయ్యారు యాజ్ వి డిస్కస్డ్. అవును, మ్యాక్స్వెల్ కూడా ఈ సీజన్ చూస్తే ఫస్ట్ 10 balls కొంచెం సెలియేట్ గా ఆడి మళ్ళీ బ్లాస్ట్ అవుతుంది. సో ఆ కొంచెం మెథడ్ అయితే ఉంది గేమ్ లో. అండ్ హెసన్ కూడా హీస్ ప్లేయింగ్ అ రోల్ అనిపిస్తుంది, ఎందుకంటే ఆ యూటిలిటీ చేంజెస్ అవుతే మిస్సింగ్ మోర్ ఆఫ్ దట్ దిస్ ఇయర్. కానీ వాళ్ళ టెస్ట్ ఎప్పుడు వస్తుందంటే కొంచెం ఇఫ్ దర్ అండర్ ది అటాక్ అవుతే కెన్ కోహ్లీ ఆన్ ది ఫీల్డ్ రియాక్ట్ అండ్ మేక్ సమ్ చేంజెస్. ఆ ప్లాన్ చేంజ్ చేసినప్పుడు కెన్ దే అడాప్ట్ టు ఇట్ అని ఇంకా కొంచెం క్వశ్చన్ మార్క్స్ ఉంటాయి. అవును, యాక్చువల్లీ గ్లెన్ మ్యాక్స్వెల్ని ఐ థింక్ ఆఫ్టర్ ఆర్సీబీ సెకండ్ గేమ్ వాళ్ళు మ్యాక్స్వెల్ని అడిగారు, అంటే నువ్వు అంతకుముందు ఐపీఎల్ టీమ్స్ ఆడినప్పుడు నీ పైన ప్రైస్ ట్యాగ్ ప్రెషర్ అండ్ అలాగే ఫస్ట్ బాల్ నుంచి 6 కొట్టాలనేటువంటి ప్రెషర్ ఎక్కువ ఉండేది కదా, సో అది ఎట్లా మేనేజ్ చేస్తున్నావు నువ్వు ఆర్సీబీలో అని అడిగినప్పుడు మ్యాక్స్వెల్ ఒక చిన్న హింట్ అయితే ఇచ్చాడు. ఏంటంటే జనరల్లీ ఏ బ్యాట్స్మెన్ అయినా సరే లైక్ మోస్ట్ ఆఫ్ దీస్ బిగ్ పవర్ హిటర్స్ ఎస్పెషల్లీ లైక్ అట్లీస్ట్ గ్లెన్ మ్యాక్స్వెల్ అయితే దే టేక్ సమ్ టైమ్ బిఫోర్ ద సెట్ ఇన్ అండ్ లాంచ్ బిగ్ హిట్స్ అండ్ ఆల్ దట్. సో గ్లెన్ మ్యాక్స్వెల్కి ఆర్సీబీలో ఫ్రీడమ్ దొరికినట్టు కనబడుతుంది. అంటే ఆబ్వియస్లీ మ్యాక్స్వెల్ లాంటి వాళ్ళు ఏ టీమ్ ఆడినా సరే దెర్ విల్ బి ప్రెషర్ టు స్కోర్ బిగ్ అండ్ మెయింటైన్ ఎ వెరీ గుడ్ స్ట్రైక్ రేట్ అండ్ ఆల్ దట్. బట్ ఆర్సీబీలో ఐ థింక్ దే గేవ్ హిమ్ ఎ వెరీ క్లియర్ రోల్ దట్ even if you stay for 10-15 balls and just score under run a ball, it's all right. You just take your time and then launch whenever you feel it's the time or target specific bowler. So
మ్యాక్స్వెల్కి ఒక్క విషయంలో అయితే ఐ థింక్ దిస్ ఇయర్ ఐ థింక్ హీస్ గాట్ ఎ లిటిల్ మోర్ క్లారిటీ ఆన్ హిస్ రోల్. అండ్ తన ఆన్సర్ చెప్పినప్పుడు కూడా ఒక ఇండికేషన్ ఏమని ఇచ్చాడంటే, అంతకు ముందున్న తను ఆడిన టీమ్స్లో ఆబ్వియస్లీ ప్రెషర్ అనేది ఏ టీంలో ఆడినా ఉంటుంది ప్రైస్ ట్యాగ్ వల్ల, కానీ ముందు టీంలో అతనికి ఇప్పుడు ఆర్సీబీలో దొరికినంత క్లారిటీ అయితే దొరకనట్టుగా ఒక చిన్న ఇండికేషన్ అయితే ఇచ్చాడు. ఆబ్వియస్లీ అదంతా డైరెక్ట్గా చెప్పలేకపోయినా తను ఇచ్చిన ఒక చిన్న స్టేట్మెంట్ ఏంటంటే, generally Australian batsmen, most of them, these power hitters, whoever you take, they're more effective when they take time. Even Marcus Stoinis is also one big example. Even if you see his big bash stats, he always takes his time at the start, and once he sets in, that's it, it'll go complete bonker. So anyways, ఆర్సీబీకి అయితే ఇప్పటి వరకు చాలా మంచి డ్రీమ్ సీజన్లా నడిచింది, జరిగింది 2 మ్యాచ్లు అయినా సరే. బట్ హోప్ఫుల్లీ వాళ్ళు లాస్ట్ ఇయర్ లాగా ఒక మెట్టు కింద కాకుండా ఒక మెట్టు ఇంకా పైనే కంప్లీట్ ఫినిష్ అవుతారని మనం కోరుకుందాం. సో ఆర్సీబీ తర్వాత మనం నెక్స్ట్ ది మోస్ట్ ఎక్సైటింగ్ టీమ్, అండ్ నాకు బాగా వన్ ఆఫ్ ది మై ఫేవరెట్ టీమ్స్ ఢిల్లీ క్యాపిటల్స్. సో వాట్ డూ యూ మేక్ ఆఫ్ ఢిల్లీ క్యాపిటల్స్ గైజ్? లైక్ గివెన్ శ్రేయస్ అయ్యర్ అయితే అసలు ఈ క్యాప్టెన్సీ లేడు, అండ్ రిషబ్ పంత్ క్యాప్టెన్సీ అన్న తర్వాత మీరు రిషబ్ పంత్లో ఎక్స్పెక్ట్ చేసిన ఎలిమెంట్స్ అవుట్కమ్ అది బయట మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టు చూసారా? లేదు, డూ యూ థింక్ దేర్ ఇస్ గోయింగ్ టు బి సమ్ సార్ట్ ఆఫ్ మిక్స్ సీజన్ ఫర్ ఢిల్లీ క్యాపిటల్స్ దిస్ టైమ్? కొంచెం ఇక్కడక్కడ కెలామిటీస్ డిసిషన్స్ అయితే ఉన్నాయి. ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్ లో క్రిస్ వోక్స్ 3 overs బాగా వేస్తాడు, 4th over ఇవ్వలేదు. మళ్ళీ సెకండ్ మ్యాచ్ లో చూస్తే కూడా అశ్విన్ 3 overs 14 runs కన్సీడ్ చేశాడు, అండ్ మళ్ళీ 4th over ఇవ్వలేదు. సో కొంచెం ఇంకా హీ సెటింగ్ ఇన్ దట్ క్యాప్టెన్సీ రోల్ అనిపిస్తుంది. కానీ ఓవరాల్ అయితే వాళ్ళకి ఆప్షన్ లో మంచి టీం కన్స్ట్రక్ట్ చేశారు విత్ వెరీ స్ట్రాంగ్ ఇండియన్ కోర్. సో అక్కడైతే కొంచెం కాంపెన్సేట్ అవుతుంది, కానీ టాక్టికల్ వైజ్ ఇంతవరకు చూస్తే కొంచెం వీకే అనిపిస్తుంది. ఓకే కార్తికేయ, ఇప్పుడు బోత్ నోకియా అండ్ రబాడా లాస్ట్ ఇయర్ మనం చూసాము, దే హ్యాడ్ అ రియలీ టెరిఫిక్ సీజన్. అండ్ ఈ ఇయర్ ఇప్పుడు గివెన్ హౌ ద కండిషన్స్ ఆర్ అండ్ గివెన్ హౌ ద పిచ్ ఇస్ ప్లేడ్ సో ఫార్, do you think they will be equally effective, or do you think this season it could be slightly different? పిచ్చెస్ అయితే కొంచెం ఛాలెంజింగ్ అనిపిస్తుంది, కానీ అక్రాస్ ది బోర్డ్ మనం చూస్తే ఆల్ టీమ్స్ హ్యావ్ సమ్ ప్లేయర్స్ హు ఆర్ సస్పెక్ట్ అగైన్స్ హై పేస్ బౌలింగ్. సో వాళ్ళకి ఇన్హెరెంట్లీ వాళ్ళకి అడ్వాంటేజ్ అయితే ఉంది. సో ఐ థింక్ లాస్ట్ సీజన్ అంతా హీరోయిక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయగలము. We can expect that kind of heroics, but can they improve on that? Can they make up for that middle order void out there? Doubt it. సో కార్తికేయ, మన లిసనర్స్కి చాలా మందికి కగిసో రబాడా జనరల్లీ డెత్లో కూడా చాలా కన్సిస్టెంట్ బౌలర్గా పేరుంది. సో కానీ ఆ క్రిస్ మారిస్కి తను వేసిన బౌలింగ్, ఆ ఓవర్ గురించి పర్టికులర్గా ఏదైనా చెప్పదలుచుకున్నావా? అవును, ఆ ఓవర్ అయితే వెరీ పూర్ ఓవర్. ఎందుకంటే 27 of 12 అయితే he should give the inexperienced bowler at least 15 or 16 runs అనిపించింది. కానీ ఓన్లీ పేస్ బౌలింగ్ పేస్ అయితే బాగానే ఉండింది, కానీ లైన్ అండ్ లెంత్ కొంచెం అడ్జస్ట్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఆ పిచ్ మీద డ్యూ అయితే సెటిల్ అయింది, అండ్ ఇట్ వాస్ కమింగ్ ఆన్ టు ద బ్యాట్. అండ్ క్రిస్ మారిస్ అయితే హీస్ అ వెరీ గుడ్ పేస్ పవర్ హిటర్. సో ఆ స్లాట్ బాల్ లేకుండా కొంచెం హార్డ్ లెంత్ పుల్ బ్యాక్ చేసిన ఆర్ కొంచెం యాకర్ వేసిన he could have been more effective. And last season లో కూడా కొంచెం డౌట్స్ అయితే ఉంది, ఎందుకంటే వన్ సన్ రైజర్స్ మ్యాచ్ లో కూడా he got hit in the death, and against కోల్కతా నైట్ రైడర్స్ ఆల్సో ఇన్ వన్ మ్యాచ్ ఓవెన్ మార్గన్ బాగా కొట్టేశాడు అతన్ని. సో డెత్ బౌలింగ్ లో బాగా వికెట్స్ అయితే తీస్తాడు, కానీ when they need to contain the run flow, కొంచెం డిఫెన్సివ్ బౌలింగ్ స్కిల్స్ he can still improve on అనిపిస్తుంది. అండ్ నేను అంత కొంచెం క్రిటికల్ గానే ఉన్నాను, కానీ ఇఫ్ he has to become జస్ప్రీత్ బుమ్రా or జాఫ్రా ఆర్చర్ kind of reliability అయితే he has to improve on his defensive bowling skills a little bit. That's a wonderful summation కార్తికేయ. సో మూవింగ్ ఆన్, మనం నెక్స్ట్ టీం వచ్చేసి మనం చెన్నై సూపర్ కింగ్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. సో చాలామంది చెన్నై సూపర్ కింగ్ ఫ్యాన్స్ చాలామంది ఎప్పటి నుంచి అడుగుతున్నారు ఎప్పుడెప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ గురించి మాట్లాడతారని. సో హియర్ ఇట్ ఈస్ ఫైనల్లీ. సో చెన్నై సూపర్ కింగ్స్ వాళ్ళ ఫస్ట్ గేమ్ పాపం ఓడిపోయినా సరే సెకండ్ మ్యాచ్లో చాలా స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చారు, ఆల్ థ్యాంక్స్ టు దీపక్ చహర్. సో చెన్నై సూపర్ కింగ్స్ నాకు ఎందుకో ఓపెనింగ్ కాంబినేషన్ రుతురాజ్ గైక్వాడ్ అండ్ ఫాఫ్ డూప్లిసీ, అంటే లాస్ట్ సీజన్ ఐ థింక్ టువర్డ్స్ ద ఎండ్ వీ సా ఎ గ్లింప్స్ ఆఫ్
how successful they could be, how successful they can become a good opening combination అనేటువంటి హింట్స్ అయితే వచ్చినాయి. బట్ ఐ థింక్ ఎందుకో నాకు కొంచెం వల్నరబుల్ ఓపెనింగ్ కాంబినేషన్స్ ఈ ఐపీఎల్లో ఇప్పటి వరకు ఏంటని చూసుకుంటే, అంటే ఐఎమ్ టేకింగ్ స్ట్రైక్ రేట్ అండ్ ఆల్ అదర్ ఫ్యాక్టర్స్ ఇన్ టు కన్సిడరేషన్ ఇయర్. సో ఐ థింక్ ఆర్సీబీస్ విరాట్ కోహ్లీ అండ్ దేవదత్ పడిక్కల్ అండ్ చెన్నై సూపర్ కింగ్స్ ఫాఫ్ అండ్ రుతురాజ్ గైక్వాడ్, ఐ థింక్ these combinations are still, I don't think they can be really that effective. So Karthikeya, do you think I'm wrong here? అవును, మీరు చెప్పినట్టు ఇంటెంట్ అయితే టాప్ ఆర్డర్ లో కొంచెం ప్రాబ్లం ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ అయితే బౌలింగ్ వాజ్ ఎక్సలెంట్, దీపక్ చహర్ ఇన్ ద టాప్. కానీ మనం ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ లో చూసినట్టు కెన్ దే సస్టైన్ దట్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ అయితే కొంచెం నాకు డౌట్ గానే ఉంది. సో బ్యాటింగ్ హ్యాస్ టు పుష్ మోర్ దెన్ they usually do. ఆ రిక్వైర్మెంట్ ఉంటే రుతురాజ్ గైక్వాడ్ అండ్ ఫాఫ్ డు ప్లెసీస్ దే హావ్ టు షో మోర్ ఇంటెంట్. అండ్ గైక్వాడ్ అయితే చేజెస్ లో బాగానే ఆడతాడు అనిపిస్తుంది. ఫస్ట్ మనం సెకండ్ మ్యాచ్ చూసినట్టు when he dotted up కొంచెం in the chase they could still make up for it. కానీ బ్యాటింగ్ ఫస్ట్ అయితే if they make an under par score, వాళ్ళ బౌలింగ్ అయితే చాలా కష్టం అవుతుంది. సో they could replace Gaikwad with Robin Uthappa or ఫాఫ్ డు ప్లెసీస్ కూడా రీప్లేస్ చేస్తే దే కెన్ స్ట్రెంథెన్ ద బౌలింగ్ అ లిటిల్ బిట్. లుంగి ఎంగిడి ఆర్ ఇమ్రాన్ తాహిర్ ని దే కెన్ బ్రింగ్ ఇన్ టు ద బౌలింగ్ లైనప్ అండ్ స్ట్రెంథెన్ దట్ అ లిటిల్ బిట్. సో థర్డ్ ఆప్షన్ ఏదంటే దే కెన్ పుష్ మొయిన్ అలీ టు ఓపెన్ ద బ్యాటింగ్. ఎందుకంటే ఆన్ దీస్ పిచెస్ మొయిన్ అలీ హిస్ వీక్నెస్ అగైన్స్ట్ హార్డ్ లెన్స్ అయితే కొంచెం ఇట్ కెన్ బి కాంపెన్సేటెడ్ ఫర్, బికాస్ హీ హాస్ వెరీ గుడ్ రేంజ్ అనమాట ఇన్ ద పవర్ ప్లే. సో వాళ్ళకి ఆ 3 ఆప్షన్స్ ఓపెన్ అయి ఉంది. కానీ మనం లాస్ట్ సీజన్ చూసినట్టు వాళ్ళ థింక్ ట్యాంక్ అయితే కొంచెం స్టబ్బర్న్ అనిపిస్తుంది. సో ఫస్ట్ 4 or 5 మ్యాచెస్ దే మైట్ హ్యావ్ టు వర్క్ అరౌండ్ దిస్ ఇష్యూ. అంటే మోయిన్ అలీ పర్ఫార్మెన్స్ యాక్చువల్ నన్ను సర్ప్రైజ్ చేస్తున్నాడు. మొన్న అసలు పంజాబ్ మ్యాచ్ లో నీకు మంచి షార్ట్ ఆఫ్ లెంత్ గుద్దేసినా గానీ మరి ఈజీగా తను ఆడేసాడు. మరి ఎస్పెషల్ నీకు ముంబై వికెట్లు నువ్వు కొంచెం పేస్ ఉంటది, మరి అయినా కానీ తను మెరిడిత్ షార్ట్ ఆఫ్ లెంత్ వేసినా గానీ స్కోర్ చేయగలిగాడు ఒకటి 1 or 2 balls. ఆఫ్ కోర్స్ ఒక బాల్ నీకు బీట్ అయ్యాడు, అది అయింది. బట్ మోయిన్ అలీ కొంచెం ఇంప్రూవ్ అయినట్టు అనిపించాడు నాకు. మేబీ అంటే నేను ఫస్ట్ అనుకున్న వీళ్ళు సిఎస్కే వాళ్ళు అరే నంబర్ 3 పంపిస్తున్నారు మోయిన్ అలీని, అంటే హీ హాజ్ అన్ ఆబ్వియస్ వీక్నెస్ కదా బ్యాటింగ్ లో, చాలా తగ్గిపోయింది కదా బ్యాటింగ్ అనుకున్నా, కానీ యాక్చువల్లీ ఓవర్ పర్ఫార్మ్ చేస్తున్నట్టు అనిపిస్తున్నాడు. ఇంకా దాంతో పాటు రైనా వచ్చేసి నంబర్ 4 దింపారు. తను అది మంచి డిసిషన్ అనుకుంటున్నాను, ఎందుకంటే తన షార్ట్ బాల్ ఇష్యూ ఇంకా ఉన్నట్టే తెలిసిపోతుంది మనకి. పంజాబ్ మ్యాచ్ లో మనకు కనిపించింది కూడా అది. ఫస్ట్ మ్యాచ్ లో నీకు వీళ్ళు సరిగ్గా బౌలింగ్ వేయలే, బేసిక్ గా నీకు ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళు స్పిన్ వేసి కూర్చోబెట్టారు, మంచిగా ఫామ్ లోకి వచ్చాడు రైనా. బట్ రైనా ఇంకా నీకు పేస్ బౌలింగ్ మీద ఇంకా ఎక్కువ సస్పెక్ట్ ఉన్నాడు కూడా అనిపిస్తుంది. సో మొత్తానికి సిఎస్కే వాళ్ళు బ్యాటింగ్ ఇంకా కాకపోతే అన్టెస్టెడ్ ఉందబ్బా. నీకు 2 మ్యాచెస్ లో నీకు రాయుడు వీళ్ళందరూ ఇంకా నీకు పర్ఫార్మ్ ఏం చేయలేదు. రైనా ఒకడు బాగా ఆడాడు ఫస్ట్ మ్యాచ్. సో అంటే నీకు వాళ్ళ యూజువల్ యాక్చువల్ కోర్ ఆఫ్ ద టీమ్ నీకు ఫాఫ్ డు ప్లెసీస్ రాయుడు వీళ్ళందరూ ఫామ్ లోకి వచ్చి దాని ధోని కూడా నీకు ఫినిషింగ్ చేయడం స్టార్ట్ చేస్తే అప్పటికి కానీ వాళ్ళు ఫుల్ ఫామ్ లో ఉన్నట్టు కదా టీం. ఈవెన్ దో నీకు సెకండ్ మ్యాచ్ కన్విన్సింగ్ గా గెలిచినా గానీ ధోని, ఫాఫ్, రాయుడు ఈ 3 ప్లేయర్స్ ఫామ్ లో ఉంటేనే నువ్వు అన్నట్టు కార్తికేయ అన్నట్టు విత్ బ్యాటింగే సిఎస్కే గెలవగలదు. మనం చూసుకుంటే ఫస్ట్ మ్యాచ్ లో నీకు ఓకే ఓమ్మ ఇంత స్కోర్ కొట్టేశారు, ఓ సూపర్ అనుకున్నారు, ఎస్ సిఎస్కే ఇస్ బ్యాక్ అని పండగ చేసుకున్నారు. చూస్తే వాళ్ళ బౌలింగ్ అటాక్ రన్స్ ఇచ్చేసింది విచ్చలవిడిగా. సో అది కాకుండా ఉండాలంటే వాళ్ళు బ్యాటింగ్ ఇంకా ఎక్స్ట్రా పర్ఫార్మ్ చేయాలి. ధోని, రాయుడు వీళ్ళందరూ కూడా ఆడాలి. సో అది ఇంట్రెస్టింగ్ చూడడానికి. అవును, అంటే యాక్చువల్లీ చెన్నై సూపర్ కింగ్స్ అంటే వాళ్ళు ఫస్ట్ మ్యాచ్లో వాళ్ళు బ్యాటింగ్ ఫస్ట్ చేసి సెకండ్ మ్యాచ్లో చేశారు. బట్ నాకు ఎందుకో గోయింగ్ ఫార్వర్డ్ ఇప్పటివరకు జరిగిన 2 మ్యాచెస్ చూసుకుంటే మేబీ దేర్ బెస్ట్ ఆప్షన్ టు విన్ మోస్ట్ గేమ్స్ ఇస్ టు బ్యాట్ సెకండ్ అనిపిస్తుంది. అంటే ఆబ్వియస్లీ చేజింగ్ టీమ్స్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ అడ్వాంటేజెస్, బట్ ఐ థింక్ గివెన్ హౌ వల్నరబుల్ అంటే ఇప్పుడు అంబటి రాయుడు, సురేష్ రైనా, మోయిన్ అలీ వీళ్ళ ముగ్గురు కూడా ఒకవేళ వీళ్ళ ముగ్గురులో ఇద్దరు కనుక ఫ్లాప్ అయితే ఖచ్చితంగా వాళ్ళ కొంచెం మిడిల్ ఆర్డర్ పైన అయితే చాలా హ్యూజ్ ప్రెజర్ అయితే ఉంటుంది. అండ్ అలాగే డ్వేన్ బ్రావో ప్రతి సీజన్ లాగా హీఈస్ నో మోర్ ఎ ఫినిషర్. సో ఇప్పుడు డ్వేన్ బ్రావో రోల్ వచ్చేసి మోర్ ఆఫ్ టెయిల్ ఎండర్, లైక్ హూ కెన్ జస్ట్ కమ్ అండ్ స్లాగ్ ఎ ఫ్యూ బాల్స్. ఐ థింక్ హిస్ రోల్ ఈజ్ నాట్ టూ డిఫరెంట్ టు వాట్ కగిజో రబాడాస్ రోల్ విత్ ద బ్యాట్ ఈజ్ విత్ ఢిల్లీ క్యాపిటల్స్ అని కూడా చెప్పుకోవచ్చు అనుకుంటా. సో వాట్ కెన్ వి ఎక్స్పెక్ట్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద సీజన్ ఫ్రమ్ చెన్నై సూపర్ కింగ్స్? అదే రెస్ట్ ఆఫ్ ద సీజన్ we shouldn't get carried away from last match అనిపిస్తుంది. అండ్
దే ఆర్ నాట్ యాజ్ బ్యాడ్ యాజ్ దే పర్ఫార్మ్ ఇన్ ద ఫస్ట్ మ్యాచ్ కూడా. సో కొంచెం మోడరేట్ ఎక్స్పెక్టేషన్స్ తో వెళ్తే మేబీ దే కెన్ ఓవర్ పర్ఫార్మ్. కానీ కోర్ ఇష్యూస్ అయితే ఫ్రమ్ లాస్ట్ సీజన్ ఇట్స్ ఆల్మోస్ట్ ద సేమ్. అదే మోయిన్ అలీ కొంచెం బాగా పర్ఫార్మ్ చేస్తున్నాడు, ఓవర్ పర్ఫార్మింగ్. కానీ కోర్ ఇష్యూస్ ఉంది కాబట్టి ఓవరాల్ 6th or 5th అనిపిస్తుంది. Lovely. So, and also just to add one more final thing, I think అవేష్ ఖాన్ అనుకుంటా, ఐ థింక్ ఢిల్లీ క్యాపిటల్స్ బాయ్ అవేష్ ఖాన్ తను ఢిల్లీ డేర్ డెవిల్స్ ఆడుతున్నప్పుడు ఐ థింక్ సమ్ 3-4 years బ్యాక్ ఎంఎస్ ధోని వికెట్, ఎంఎస్ ధోని ఒక పుల్ షాట్ ఆడితే కలిన్ మొన్రో ఐ థింక్ అట్ డీప్ స్క్వేర్ హీ డ్రాప్స్ ఎ క్యాచ్. సో అప్పటి నుంచి అవేష్ ఖాన్కి పాపం ఎప్పుడెప్పుడు ధోని వికెట్ తీస్తానని చాలా డ్రీమ్స్ పెట్టుకున్నాడు. సో అది ఈ సీజన్ పాపం తనకి ఆ కళ నెరవేరింది, ధోనిని డక్అవుట్ చేశాడు తను ఫస్ట్ మ్యాచ్లో. సో ధోని ఫామ్ అంటే మనకి ధోని ఫామ్ ఎట్లా ఉందనేది చూడడానికి కూడా పెద్దగా అవకాశం రాలేదు, ఎందుకంటే ఇప్పటివరకు జరిగిన 2 మ్యాచెస్లో అతను ఎక్కువగా బాల్స్ కూడా ఆడలేదు, తన ఫామ్ ఎట్లా ఉంటుందని. సో ఐ థింక్ ధోనీస్ ఫామ్ ఈజ్ ఆల్సో గోయింగ్ టు బి క్రూషియల్ కన్సిడరింగ్ హీస్ లైక్ ప్లేయింగ్ ఎ వెరీ కీ రోల్ ఇన్ ద మిడిల్ ఆర్డర్. సో మూవింగ్ ఆన్, మన నెక్స్ట్ టీమ్, లెట్స్ జస్ట్ టాక్ అబౌట్ ముంబై ఇండియన్స్. ఐ థింక్ ఎన్ని ఎపిసోడ్స్ చేసినా ముంబై ఇండియన్స్ గురించి అయితే చాలా కామన్గా చెప్పుకునే పాయింట్స్ అయితే ఎక్కువ ఉంటాయి. బట్ ఈ సీజన్ ఈస్ దేర్ ఎనీథింగ్ డిఫరెంట్ దట్ యూ నోటీస్డ్ ఇన్ హౌ ముంబై ఇండియన్స్ అప్రోచ్ దేర్ గేమ్స్ ఆర్ హౌ అబౌట్ ద టాక్టిక్స్? ముంబై అంటే వాళ్ళు యాజ్ యూజువల్ గానే ఆడుతున్నారు అబ్బా. వాళ్ళు నీకు స్పిన్ పిచెస్ మీద అయినా కానీ కృణాల్ పాండ్యా అని ఆడుతున్నాడు. వాళ్ళు ఏమీ డిఫరెంట్ లైన్అప్ తో అయితే రావట్లేదు, 3 స్పిన్నర్స్ అయితే ఆడియట్లే. వాళ్ళు పిచ్ స్పిన్ అవుతుంది కదా చెపాకులో అని, అదే లెఫ్ట్ ఆర్మ్ పేసర్స్ తో స్టార్ట్ అయ్యారు. నిన్న కొంచెం వాళ్ళు మార్కో యాన్సన్ ని డ్రాప్ చేసి నీకు స్వింగ్ బౌలర్ ఏంటి ఇది ఆడంబిల్ని ఆడించారు. కానీ నీకు వాళ్ళైతే సేమ్ టాక్టిక్స్ తో ఉన్నారు, సేమ్ టాక్టిక్స్ తో సక్సెస్ కూడా అవుతున్నారు. మరి సేమ్ టీమ్ కాంపోజిషన్, సేమ్ స్ట్రాటజీస్ తో. మరి అందుకే ఇప్పుడు మనకు నువ్వు స్టార్టింగ్ లో అడిగిన క్వశ్చన్ కూడా వాళ్ళే చూస్తే కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్న టీం వాళ్ళే. నీకు ఆ వీక్నెసెస్ ఉన్నా కానీ వాళ్ళే కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నారు. ఒక్కటి ఏంటంటే వాళ్ళు కొంచెం కొంచెం చూసుకోవాల్సింది, ఇషాన్ కిషన్ ఎందుకో అంత మంచి ఫామ్ లో లేడు. మరి అంటే టీమ్స్ మరి అర్థమైందా మరి తనకి ఎట్లా బౌలింగ్ వేయాలో? బికాజ్ నిన్న కూడా చూస్తే నీకు అవుట్ ఆఫ్ ది ఆర్క్ బౌలింగ్ వేస్తే, గూగ్లీ వేస్తే తను స్ట్రగుల్ అవుతున్నాడు. వరుణ్ చక్రవర్తి బౌలింగ్ వేసినప్పుడు కూడా తను ఆడలేకపోయాడు, కొంచెం నీకు ఆర్క్ లోకి వేయకుండా కొంచెం దూరంగా వేస్తే. సో అది కొంచెం క్రూషియల్ అనమాట. నీకు ఇషాన్ కిషన్ లాస్ట్ ఇయర్ తను ప్లే చేసిన రోల్ ఈ ఇయర్ చేయలేకపోవడం అనేది వాళ్ళకి డిసడ్వాంటేజ్ గా మారుతుంది. కానీ అది పక్కన పెడితే నీకు స్కై అసలు సూపర్ గా ఆడుతున్నాడు. రోహిత్ శర్మ కూడా నీకు కొంచెం మంచి ఫామ్ లో ఉన్నట్టు కనిపిస్తున్నాడు. పికాక్ ఇస్ యాజ్ యూజువల్ పర్ఫామ్ చేస్తున్నాడు. సో కానీ ఇంకో పెద్ద నెగిటివ్ వచ్చేసి బౌలింగ్ పరంగా హార్దిక్ పాండ్యా బౌలింగ్ వేయట్లేదు. నేను ముందు ఈ టోర్నమెంట్ స్టార్ట్ అయ్యేటప్పుడు అదే అనుకున్నా, హార్దిక్ పాండ్యా బౌలింగ్ మనం ఇంగ్లాండ్ సిరీస్ లో చూస్తే చాలా ఇంప్రూవ్ అయింది అనుకున్నాం కొత్త యాక్షన్ తో. దట్ అన్ఫార్చునేట్లీ చూడలేకపోతున్నాం అది బికాస్ ఆఫ్ వర్క్ లోడ్ మేనేజ్మెంట్, ఇంజురీ ఇష్యూస్. సో అది ఒక నెగిటివ్ పాయింట్. ఇంకొకటి హార్దిక్ పాండ్యా బ్యాట్స్మెన్ కూడా ఎఫెక్ట్ అయ్యాడు, ఎందుకంటే ఆ ఇంగ్లాండ్ సిరీస్ లో ఆడిన టాక్టిక్ నీకు స్లోవర్ బాల్స్ వైడ్ ఆఫ్ హాఫ్ స్టంప్ వేస్తే తను ముట్టలేకపోతున్నాడు. సో అది కూడా బాగా ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు. బట్ ఓవరాల్ గా చూస్తే నీకు వాళ్ళు పొలాడ్ కూడా నీకు ఫస్ట్ మ్యాచ్ ఏమో మ్యాచ్ ఫిట్నెస్ లేదు, నీకు బాగా అవుట్ ఆఫ్ ఫామ్ ఉన్నట్టు అనిపించాడు. సెకండ్ మ్యాచ్ చూసేటప్పటికి నీకు ఫామ్ లోకి వచ్చేసాడు. నిన్న మ్యాచ్ చూస్తే క్రూషియల్ 12 runs కొట్టాడు నీకు లాస్ట్ 2 balls లో. సో ఓవరాల్ గా వాళ్ళ టీమ్ బ్యాలెన్స్ అది ఇది నీకు ఉన్నంత బాగా ఎవరికి ఉండదు. నీకు పాండ్యా బ్రదర్స్, పొలాడ్, వాళ్ళ ఇంజిన్ రూమ్. అది ముంబై ఇండియన్స్ అయితే వాళ్ళ టాక్టిక్స్ అయితే ఏం చేంజ్ అవ్వలేదు ఫ్రమ్ లాస్ట్ సీజన్. కానీ అదర్ టీమ్స్ ఆర్ దే క్యాచింగ్ ఆన్ టు దెమ్ అదే పెద్ద క్వశ్చన్. ఎందుకంటే మనం చూసినట్టు అగేన్స్ట్ కేకేఆర్ బాగా ఎక్స్పోజ్ అయ్యారు, ఫుల్ అయినా బాగా ఎక్స్పోజ్ చేశారు కేకేఆర్. టాప్ ఆర్డర్ తో స్పిన్ తో అటాక్ చేశారు, వరుణ్ చక్రవర్తి అండ్ హర్భజన్ సింగ్. మిడిల్ ఆర్డర్ ప్యాట్ కమిన్స్ అండ్ ఆండ్రే రసెల్ తో కొంచెం సస్పెక్ట్ గానే ఉన్నారు, ఎస్పెషలీ పొలాడ్, కిషన్ అండ్ హార్దిక్ పాండ్యా. సో ఆ టెంప్లెట్ వేరే టీమ్స్ ఫాలో అవుతే వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది అనిపిస్తుంది. కానీ వాళ్ళ బ్యాలెన్స్ అయితే సో బ్యూటిఫుల్లీ సెటప్ కాబట్టి దే షుడెంట్ హ్యావ్ టూ మెనీ ప్రాబ్లమ్స్. వాళ్ళకి బెస్ట్ అడ్వాంటేజ్ ఏదంటే డెత్ ఓవర్స్ లో ఇన్ బోత్ ఇన్నింగ్స్ వాళ్ళు సార్టెడ్ అయిపోయినారు. మనం చూస్తే సో ఫార్ ట్రెండ్ ఇన్ ద టోర్నమెంట్ ఆల్ ది మ్యాచెస్ ఆర్ వన్ ఆర్ లాస్ ఇన్ ద డెత్ ఓవర్స్ కదా. అండ్ బికాస్ దే హ్యావ్ జస్ప్రీత్ బుమ్రా అండ్ ట్రెంట్ బోల్ట్ కూడా డెత్ ఓవర్స్ లో బాగా వేస్తున్నాడు. ప్లస్ బ్యాటింగ్ ఫ్రంట్ లో పొలాడ్ అండ్ హార్దిక్ పాండ్యా అయితే దే ఆర్ వరల్డ్ క్లాస్ ఫినిషర్స్ కాబట్టి దే కెన్ ఈజీలీ ఫినిష్ గేమ్స్. ఇప్పుడు సన్ రైజర్స్, కేకేఆర్, ఆర్ఆర్ వాళ్ళందరూ చూస్తే ఇన్ ద ఫైనల్ ఫ్యూ ఓవర్స్ దే చోకింగ్ కాబట్టి
they're losing matches. కానీ ముంబై అయితే even if they mess up a little bit in the first 15 overs, ఆ last 5 overs లో they're clutch enough to come back into the game. ఇప్పుడు ఇంకొక ప్లేయర్ కార్తిక్, అసలు రాహుల్ చహర్ యాక్చువల్ గా నీకు కొంచెం అండర్ ద రేడార్ పోతున్నాడు. అసలు మొన్న కేకేఆర్ మ్యాచ్ లో కూడా తనే తిప్పాడు అని అడిగితే, నీకు 16th ఓవర్ బౌలింగ్ వేసి నీకు ఫుల్ నీకు తీసాడు, వికెట్ తీసి మ్యాచ్ ని తిప్పేశాడు. అసలు తన బౌలింగ్ యాక్చువల్ గా అంటే తను కూడా యాక్చువల్ నీకు ఇప్పుడు రషీద్ ఖాన్ అందరూ నీకు సేమ్ నీకు బ్యాక్ ఆఫ్ ద హ్యాండ్ వేస్తూ నీకు లెగ్ స్పిన్ వేస్తాడు అంటారు. అట్లానే నీకు రాహుల్ చహర్ బౌలింగ్ చూస్తే కూడా అట్లానే అనిపిస్తుంది నాకు. తను కూడా నీకు గూగుల్ వేస్తున్నట్టు అనిపిస్తుంది, కానీ నీకు బ్యాక్ నీకు మనం కెమెరా యాంగిల్ లో చూస్తుంటే చివరి చూస్తే బాల్ లెగ్ స్పిన్ అవుతుంది. అంటే తను ఈ ఇంత మిస్టీరియస్ యాంగిల్ ఉన్నా కానీ వై కాంట్ హీ బికమ్ రషీద్ ఖాన్? అండ్ అంటే తన స్పెషాలిటీ ఏందంటావు? అదే నాకైతే రషీద్ ఖాన్ హీ హాజ్ ఎ టియర్ ఆఫ్ హిస్ ఓన్. ఫస్ట్ టియర్ అయితే రషీద్ ఖాన్, సెకండ్ టియర్ లో రాహుల్ చహర్ ఉన్నాడు. అండ్ ఆ బ్యాక్ ఆఫ్ ద హ్యాండ్ అయితే కొంచెం డిసెప్షన్ ఉంది. అండ్ హీ పుట్స్ a lot of revs on the ball అనమాట. రషీద్ ఖాన్ అయితే కొంచెం he doesn't turn the ball as much, especially his leg break. రాహుల్ చహర్ అయితే లెగ్ బ్రేక్ బాగా టర్న్ చేస్తాడు. సో దట్స్ అ బిగ్ అడ్వాంటేజ్. కానీ బిగ్గెస్ట్ డౌన్ సైడ్ ఏదంటే he cannot bowl consistently in the 90s అనమాట. He bowls consistently in the 80s, కానీ ఆ స్పీడ్ కొంచెం if he can take it up by 10 kph అయితే he can definitely be in the Rashid Khan category. I can rate him that highly. But so far ఆ చిపాక్ పిచ్ మీద he's looking very dangerous. ఇప్పుడు మనం చహల్ గురించి మాట్లాడుకున్న అంతకుముందు ఆర్సీబీ టీం ఎట్లా తను కొంచెం ఇంకా ఎక్స్పెక్టేషన్ రేంజ్లో పర్ఫామ్ చేయట్లేదని. సో ఒక విధంగా ఇది రాహుల్ చహర్కి ఇంకొక మంచి ఆపర్చునిటీ ఏంటంటే, ఇప్పుడు వరల్డ్ T20కి చహల్ ఆల్రెడీ ప్రెజర్లో ఉన్నాడు. తను పర్ఫామ్ చేయాలి, మంచిగా పర్ఫామ్ చేస్తేనే ఇప్పటికీ తనకి వరల్డ్ T20 స్క్వాడ్లో ప్లేస్ ఉంటుందని అనుకుంటున్నా. బట్ ఇంకా తను ప్లేయింగ్ 11లో ఫర్ స్టార్టర్స్ ఇన్ ద వరల్డ్ T20 యుజ్వేంద్ర చహల్ హ్యాస్ టు ఇంప్రూవ్. ఐ థింక్ తనకి బిగ్గెస్ట్ కాంపిటీషన్ రాహుల్ చహరే అనుకుంటా. సో ఇంట్రెస్టింగ్, మరి రాహుల్ చహర్ రెస్ట్ ఆఫ్ ద సీజన్లో ఎట్లా పర్ఫామ్ చేస్తాడు అనేది కూడా చాలా క్రూషియల్. అది ఇట్స్ జస్ట్ నాట్ క్రూషియల్ ఫర్ ముంబై ఇండియన్స్, ఫ్రమ్ ఆల్సో ఇండియన్ క్రికెట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఐ థింక్ ఇట్స్ గోయింగ్ ద సెలెక్టర్స్ ఐ థింక్ విల్ కీప్ ఏ క్లోజ్ ఐ ఆన్ బోత్ దిస్ గైస్. సో ఐ థింక్ మనం ఇంకా ఆల్మోస్ట్ అన్ని టీంలని సమ్అప్ చేస్తాము. ఫైనల్గా ఇంకా ఈ వీక్ పర్ఫార్మెన్స్ అన్నీ చూసిన తర్వాత I think the young emerging player of the week award goes to Chetan Sakriya from Cricket Nagaram team. I think Chetan Sakriya deserves all the applause. Although tanu ఆడిన ఇవి జస్ట్ 2 మ్యాచెస్ అయినా పెద్దగా అంటే ఆడిన 2 మ్యాచెస్లో కూడా భయంకరంగా చెప్పుకున్నంత స్టాట్స్ అయితే కనబడట్లేదు. బట్ ఐ థింక్ ఈజ్ అ వెరీ గుడ్ ప్రాస్పెక్ట్, నాట్ జస్ట్ ఫర్ రాజస్థాన్. ఐ థింక్ at some point he'll play for India. మరి మోస్ట్ బేకార్ ప్లేయర్ అవార్డు ఎవరికి ఇద్దాం? మరి ఎనీ ప్రైజెస్ ఫర్ గెస్సింగ్? దానికి నేనైతే దూరంగా ఉంటాను, నాకేం సంబంధం లేదు. రాహుల్ నువ్వు అవార్డు ఎవరికి ఇస్తావు నాకైతే 100% తెలుసు. ఆ మనిషి పేరు ఎంతో స్టార్ట్ అవుతుంది అండ్ వైతో ఎండ్ అవుతుంది. సో నేను ఇంక అంతవరకే చెప్పగలను. మీ లిసనర్స్ మీకు ఎవరికైనా తాపాలు ఉంటే అవి రాహుల్ పైన చూపించండి, నాకేం సంబంధం లేదు ఈ డిస్కషన్లో. ఐ థింక్ దిస్ ఇస్ అ గుడ్ సెగ్వే. మనం సన్ రైజర్స్ గురించి కాసేపు ఓవేసుకుందాము. అసలు కార్తికేయ ఏంది ఇప్పుడు ఏం చేయాలంటావు? అయితే ఇప్పుడు మేము మా ఎపిసోడ్లలో ఎక్స్క్లూజివ్ ఎపిసోడ్స్ లో చాలా మాట్లాడేసుకున్నాం, చాలా తిట్టుకున్నాం. బట్ నీకు కూడా ఒక స్పేస్ ఇస్తున్నాం, చెప్పు. ఏమో మనీష్ పాండే అయితే 11 crores ఇచ్చి సీజన్ ఆఫ్టర్ సీజన్ ట్రస్ట్ చేస్తే ఇది రిటర్న్స్ అని కొంచెం కోపం అయితే ఉంటుంది. ఎందుకంటే కొంచెం మ్యాచ్ సెన్స్ అయితే ఉండాలి కదా. అబిలిటీ అయితే డెత్ ఓవర్స్ లో కొంచెం ఎక్స్క్యూజ్ చేయొచ్చు. కేకేఆర్ మ్యాచ్ లో కొంచెం డెత్ ఓవర్స్ లో అవి రేంజ్ అయితే అబిలిటీ కొంచెం ఫాల్ట్ చేయొచ్చు. కానీ ఇంటెంట్ అయితే వార్నర్ అండ్ బెస్టో బాగా ఇంటెంట్ ఆడినప్పుడు కొంచెం స్ట్రైక్ రొటేషన్ కూడా చేయగలిగిపోతే అది షుడ్ బి పనిష్డ్ ఫర్ దట్ కదా. ఎందుకంటే సీజన్ ఆఫ్టర్ సీజన్ వీఆర్ గివింగ్ హిమ్ ఆపర్చునిటీస్. సో కొంచెం బ్యాటింగ్ ఆర్డర్ లో ఐదర్ హీ షుడ్ ఓపెన్ ఆర్ కొంచెం చేంజ్ చేయాలి. లేకపోతే we can continue playing someone like Virat Singh కదా. విరాట్ సింగ్ ఈ రోజు ఓన్లీ 11 runs స్కోర్ చేశాడు, కానీ ఆ స్ట్రైక్ రొటేషన్ ఇంటెంట్ అయితే ఉంది. మనీష్ పాండే ఫస్ట్ 2 matches బాగా ఆడకపోయినా he came today and he was doing those front foot defenses. సో నాకైతే ఎక్స్ప్లెయిన్ చేసే కాదు, కానీ మేనేజ్మెంట్ చూసి they have to adjust his role అనిపిస్తుంది. ఏంటి రాహుల్, అసలు నువ్వు సన్ రైజర్స్ ని ఎన్నో రోస్ట్ చేసావు, నీకు ఇంకా ఆపర్చునిటీ ఇవ్వట్లేదు. ఎందుకంటే నువ్వు వేరే ఎపిసోడ్లో కూడా మన సన్ రైజర్స్
ఫ్యాన్స్ ఎస్పెషల్లీ వాళ్ళు ఎంత బాధపడుతున్నారు. నేను నిన్ను కూడా కొంచెం అంటే లైక్ మ్యాచ్ అయిపోయిన తర్వాత సోషల్ మీడియా ట్రాక్ చేస్తుంటే ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ పర్టికులర్లీ ఎంత డిస్టర్బ్డ్ ఉన్నారంటే, అంటే ఎందుకు అంత డిస్టర్బ్డ్ ఉన్నారు దానికి మెయిన్ రీజన్ ఏంటంటే, I think in all the 3 games so far, we were for most part of the game we were in winning position. So అట్లాంటి పొజిషన్ నుండి మ్యాచ్ లూజ్ అవడం అనేది ఐ థింక్ ఇట్స్ కంప్లీట్లీ అంటే 3 మ్యాచ్లు అదే పొజిషన్లో ఉండి ఓడిపోవడం అనేది ఇంకా అసలు ఫ్యాన్స్ అందరికీ కూడా అసలు చాలా డైజెస్ట్ చేసుకోలేని విషయం. సో ఇట్లాంటి బాధాకరమైన విషయాలన్నీ కూడా నిజంగా నిన్నైతే కొంతమంది చాలా మీమ్స్లో పాత పాటలు ఎన్నెన్నో పెట్టి నిజంగా ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ ఎంత బాధపడుతున్నారని నాకు చాలా క్లియర్గా అర్థమైంది. సో నాకు తెలిసి ఒక చిరంజీవి మూవీలో అనుకుంటే ఒక సాంగ్ ఉంటుంది, ఏమని అంటే జీవితం అంటే జోక్ కాదరా దేవుడిచ్చిన గొప్ప గిఫ్టరా, దాని మధ్యలో ఖతం చేసే హక్కు ఎవరికి లేదురా అనేటట్టు ఉంటుంది. సో అట్లాగా ఐపీఎల్ అంటే జోక్ కాదురా, ప్రతి బాల్ 6 కొట్టాలని కాదురా, కొంచెం గ్రౌండ్ పైన కూడా ఆడితే మ్యాచ్లు గెలుస్తుండ్రా అని సన్ రైజర్స్కి ఎవరికొలు చెప్పాలి. ఎందుకంటే మ్యాచెస్ ఇప్పటి వరకు అన్నీ చూస్తుంటే పవర్ ప్లేలో ఆపోజిట్ టీం ఎట్లా ఎఫెక్టివ్గా ఉంటుందో మనం కూడా పవర్ ప్లేలో అంతే ఎఫెక్టివ్ ఉంటున్నాం. కానీ ఇట్స్ ద ఫైనల్, ఇట్స్ ద నెక్స్ట్ హాఫ్ ఆఫ్ ద గేమ్ వేర్ ఐ థింక్ ఎస్ఆర్హెచ్ వాళ్ళు ఎట్లా అప్రోచ్ అవుతున్నారంటే రే 90 balls 100 కొట్టాలి, లేదు 80 balls 90 కొట్టాలి, సో ఎట్లా ఆడుకున్నా పర్లేదు మధ్య మధ్యలో ఒక 6-4 వస్తే చాలా అనుకుంటున్నారు. కానీ వాళ్ళకి దెర్ ఈస్ సంథింగ్ దట్ దీస్ గైజ్ ఆర్ నాట్ డూయింగ్ వెల్ ఈజ్ అప్రోచింగ్ ఇట్ ఫేజెస్ బై ఫేజెస్. అంటే లైక్ ఆ టార్గెట్ని బ్రేక్ చేసుకుంటూ సరే మనకి నెక్స్ట్ 4 overs ఎవరేస్తారు, ఓకే స్పిన్నర్స్ వేస్తే మనం వాళ్ళకి పెట్టుకునే టార్గెట్ ఇంత అని చెప్పి వాళ్ళు ఫేజ్ వైజ్గా అప్రోచ్ కావట్లేదు. ఐ థింక్ దట్ ఈస్ ద మెయిన్ రీజన్ వై వీఆర్ సీయింగ్ సో మెనీ రెక్లెస్ షాట్స్. ఎందుకు అంటే ఇప్పుడు జరిగిన 3 matches వన్ కామన్ థింగ్ దట్ యూ కెన్ నోటీస్ ఆఫ్ సన్ రైజర్స్ ఇస్ దే ఆర్ గోయింగ్ ఫర్ 6 hitting అండ్ చెన్నై ఎస్పెషల్లీ ఆన్ దాట్ ట్రాక్ యూ కుడ్ సీ దట్ playing along the ground is a much safer option than anything. Of course, you may not get boundaries, but there is always a chance that you can convert singles into 2s and 2s into 3s. We've also demonstrated one example from Johnny Bairstow last game. So, నాకైతే ఇంకా చెప్పడానికి ఏం లేదు. సో సన్ రైజర్స్ ఫ్యాన్స్ మీ అందరికీ ఒక స్పెషల్ సారీ కూడా చెప్తున్నాం క్రికెట్ నగరం టీం తరపు నుంచి. ఎక్కువ ఆశలు బిల్డ్ చేసుకోకండి. ఒకవేళ మంచిగా ఆడి మన వాళ్ళు ఫైనల్కి కానీ టాప్ 4 కానీ పోతే మనం ఫుల్ రచ్చ చేద్దాము. కానీ ఐ థింక్ మేము ఫాల్స్ హోప్స్ కూడా బిల్డ్ చేయకూడదు కాబట్టి ముందే చెప్పేస్తున్నాం. ఈ సీజన్ అయితే పెద్దగా హోప్స్ పెట్టుకోకండి. లెట్ సీ హౌ దే ఆర్ గోయింగ్ టు డూ. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ నెక్స్ట్ మ్యాచ్ ఆడే టైంకి ఐ థింక్ ఇట్ ఈస్ ఐపీఎల్ 15th match. సో ఐపీఎల్ 15th matchకి ఐపీఎల్లో ఉన్న ప్రతి టీము పాయింట్స్ టేబుల్లో కనీసం ఒక విక్టరీ అయినా ఉంటుంది. కానీ ఎస్ఆర్హెచ్కి ఐపీఎల్ పాయింట్స్ 15th match టైంకి స్టిల్ ఒక్క టీం ఏదైనా ఉంది పాయింట్స్ టేబుల్లో ఇంకా ఆఫ్ ద మార్క్ కాకుండా అంటే అది ఓన్లీ ఎస్ఆర్హెచ్ టీమ్. సో ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ 25% ఆఫ్ ద సీజన్ అయిపోయినప్పటికి కూడా నువ్వు ఇఫ్ యు ఆర్ నాట్ ఆఫ్ ద మార్క్, ఐ హ్యావ్ హై డౌట్స్ దట్ ఇఫ్ ఎస్ఆర్హెచ్ ఈవెన్ క్వాలిఫైస్ దిస్ సీజన్. సో ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి ఎ వెరీ సారీ సీజన్ ఫర్ ఎస్ఆర్హెచ్. ఏందో రాజు, లైఫ్ ఒక జిందగీ అయిపోయింది ఈ ఇయర్ మనకి. ఓకే, చాలా ముచ్చట్లా చెప్పేసుకున్నాం. సో అంటే ఈరోజు కొంచెం మాకున్నటువంటి ఇబ్బందుల దృష్ట్యా మేము సరిగ్గా రికార్డ్ చేయడానికి అవ్వలేదు. అంటే ఎస్పెషల్లీ ఆడియో క్వాలిటీ విషయంలో మీకు ఎవరికైనా కొంచెం తక్కువ ఉన్నట్టు అనిపిస్తే ఈ ఒక్క వీక్కి అడ్జస్ట్ కావండి. ఫస్ట్ టైం వినే వాళ్ళు ఎవరికైనా సరే మా క్రికెట్ నగరం ప్రతి వీక్ ఐపీఎల్ అన్ని టీమ్స్ రివ్యూ అయితే చేస్తుంది. అది కాకుండా ఎస్ఆర్హెచ్ ఎక్స్క్లూజివ్ ఎపిసోడ్స్ కూడా చేస్తాము. సో ఇఫ్ యూ వాంట్ టు క్యాచ్ అప్ ఆన్ ఎస్ఆర్హెచ్ ఎక్స్క్లూజివ్ ఎపిసోడ్స్, అది ఎస్ఆర్హెచ్ గేమ్ అయిపోయిన నెక్స్ట్ డే మీరు మా ఛానల్ ట్రాక్ చేస్తే ఖచ్చితంగా మీకు ఎపిసోడ్ కనబడుతుంది. అండ్ అది కాకుండా ఏ టీం పైన అయినా స్పెసిఫిక్ అనాలిసిస్ ఆర్ స్పెసిఫిక్ పాయింటర్స్ కానీ మీకు ఏదైనా ఒపీనియన్స్ కానీ ఏదైనా ఉంటే మాకు ఫార్వర్డ్ చేయండి. వీ హ్యావ్ అవర్ ఎక్స్పర్ట్స్ ఫ్రమ్ Karthikeya, and also we have a new guy who joined Cricket Nagaram just recently. He's Pratul Srinivasan from Chennai. So he's contributing to the stats. So ippatikaithe stats paranga and alage analysis paranga we have some really gem of guys actually. So మీరు పంపించేటువంటి క్వైరీస్ని బట్టి మా ఎపిసోడ్స్ని మేము అట్లా ఆర్గనైజ్ చేయాలని మేము అనుకుంటున్నాము. So keep sending whatever feedback that you have, and keep sending whatever content that you are expecting from us. And also there's one more link down this episode. If you want to know more about our journey and if you want to support us, please click on the link below that we have provided. So Adi Mari, that is the wrap of first week of IPL, and until next time, this is Raju, Rahul and Karthik signing off.